ఓకే. చాలా ధన్యవాదములండి. ఈ సమావేశంలో చేరుకున్నందుకు. సో, ఇవాల్టి మన మొదటి ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. Is there any special day or time to worship Lord Krishna? For example, some say that one can worship Shiva on Monday and Venkateswara Swami on Saturday. తెలుగులో చదవమంటారా ప్రభు? చదవండి ప్రభు. తెలుగులో ఈరోజు మొదటి ప్రశ్న, శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించుటకు ఏదైనా ప్రత్యేకమైన రోజు లేదా సమయం ఏమైనా ఉందా? ఉదాహరణకు సోమవారం శివుణ్ణి మరియు శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించవచ్చు అని కొందరు అంటారు. ఓకే, ఈ ప్రశ్నకి సమాధానము లేదు. అలా ఏమి అసలు యాక్చువల్లీ ఈ రూల్ పెట్టుకున్నది మండే శివుడు కని, సాటర్డే వెంకటేశ్వర స్వామి కని, ఇవన్నీ అసలు శాస్త్రాల్లో ఇలా ఏమి చెప్పలేదు, ఏమి ఎక్కడ లేదు. ఇదొట్టిగా మనం మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నది. అసలు శాస్త్రాల వర్డిక్ట్, శాస్త్రాల్లో చెప్తున్నది ఏమిటంటే, స్మర్తవ్య సతతో విష్ణు విస్మర్తవ్యేన జాతుచిత్ సర్వ విధి నిషిదాశ్యోర్ ఏతయోరేవ కింకరః. సో అన్ని శాస్త్రాల్లో చాలా చెయ్యాల్సిన పనులు చెప్పబడి ఉన్నాయి, చెయ్యకూడని పనులు, డూస్ అండ్ డోంట్స్ అంటాము కదా. చేయాల్సినవి, చేయకూడని పనులన్నీ కూడాను శాస్త్రాల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని చాలా లిస్ట్ ఉందన్నమాట. ఇవన్నిటికీ కూడాను కారణం ఏంటంటే, అసలు నిజంగా అర్థం ఏమిటంటే, స్మర్తవ్య సతతో విష్ణు అంటే ఎప్పుడు కూడాను, ప్రతి క్షణము కూడాను మనం విష్ణు ఆర్ కృష్ణుడి గురించి ఆలోచించగలిగేటట్టు ఉండాలి. ఇలా చేయాలి, అలా చేయకూడదు అని అన్ని ఈ నియమాలన్నీ ఎందుకున్నాయి? ఎందుకంటే మనము భగవంతుని నిరంతరము గుర్తు పెట్టుకోగలిగేటట్టు ఉండడానికి. స్మర్తవ్య సతతో విష్ణు, ఎప్పుడు కూడాను, నిరంతరము కూడాను, ప్రతి క్షణము భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉండాలి, కృష్ణుని గురించి. విస్మర్తవ్యేన జాతుచిత్, అదే విషయము ఇప్పుడు పాజిటివ్ గా ఏమన్నుందంటే, ఎప్పుడు నిరంతరము భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉండాలి అని. అదే విషయము నెగటివ్ గా ఎలా చెప్పారంటే, ఒక్క క్షణం కూడా భగవంతుని గురించి ఆలోచించకుండా ఉండకూడదు. విస్మర్తవ్యేన జాతుచిత్. సో మీరు చూస్తే విషయం ఒకటే చెప్తున్నది, ప్రతి క్షణము ఆలోచించాలి, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండకూడదు. ఇది అన్ని నియమాలు, యమ నియమ ఇవన్నీ ఉన్నాయి శాస్త్రాల్లో. ఇవన్నీ కూడాను ఈ రెండు పాయింట్స్కే కింకర అంటే సర్వెంట్. సో శాస్త్రాల్లో ఉన్న డూస్ అండ్ డోంట్స్ అన్ని కూడా మీరు జగన్నాథ్ ప్రభు కానీ, విమల్ కృష్ణ ప్రభు కానీ, ఈ పాయింట్ నేను చెప్తున్నది మీరు తెలుగులో క్లియర్ గా ఇంకా చెప్పచ్చు. All these points are simply servants of these two principles, that one should always remember Krishna and never forget him. I am probably not able to exactly convey it clearly in Telugu, so you can translate it. All the do's and don'ts mentioned in the scriptures are servants of the two principles of always remembering Krishna and never forgetting him. So చెప్పండి. సో ఈ మనం చేయాల్సినవి, చేయకుండా ఉండాల్సినవి అన్నీ ఈ మెయిన్ రెండు విషయాలకి సేవకులు అనమాట. ఏంటి రెండు విషయాలంటే, కృష్ణుడిని మర్చిపోకుండా ఉండడం ఒకటి, ప్రతి క్షణం కృష్ణుడిని గుర్తుపెట్టుకోవడం. ఈ రెండు విషయాలకి అన్ని సేవకులు, చేయాల్సినవి, చేయకూడనివి. ఇప్పుడు మనం పొద్దున్నే లేవాలి అని ఒక రూల్ ఉంది కదా. పొద్దున్నే
సూర్యోదయం అయ్యే ముందర లేవాలి. ఎందుకు లేవాలి? ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మ ముహూర్తం టైంలో మనం భగవంతుని గురించి భగవంతుని ఆరాధిస్తే అది మంచిది. సో పొద్దున్న లేవాలి, అది మాత్రమే దీనికి. ఎవరిది? పొద్దున లేవాలి, సూర్యోదయం అయ్యే ముందర, ఇది మాత్రమే రూల్. దీనికి వేరే వెనక ఇంకేమి రూల్ లేదు అని కాదు. పొద్దున లేచి ఏం చేయాలి? జాగింగ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి కాదు. లేచి భగవంతుని గురించి భగవంతునికి సేవ చేయాలి, ఆర్ భగవంతుని ఆరాధించాలి. ఆర్ అలాగే ఏం రూల్, ఏ నియమం తీసుకున్నా కూడా అది మన్ని భగవంతుని తరఫున తీసుకురావడానికే. సో అదన్నమాట అర్థము. స్మర్తవ్య సతతో విష్ణు విస్మర్తవ్యేన జాతచిత్ సర్వ విధి నిషేధాస్యోర్ ఏతయోరేవ కింకర. సో ఈ రోజే గుర్తుంచుకోవాలి, ఆ రోజు అవసరం లేదు అనేం లేదు. ప్రతి క్షణము కూడాను, ఒక్క క్షణం కూడా మనం భగవంతుని గురించి ఆలోచించకుండా పోగొట్టుకోకూడదు అన్నమాట. సో ఈ మండే శివుడికి, సాటర్డే వెంకటేశ్వర స్వామికి, ఇప్పుడు ఏంటి శ్రవణ మాసం, చాలా మంది శివుడికి పూజ చేస్తున్నారు, దేవతలకి ఏవో పూజలన్నీ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ దీని గురించి ఎక్కడ అలా చెప్పి పడలేదు. అసలు యాక్చువల్లీ భగవద్గీతలో మనం చదివితే అసలు దేవతలకి పూజించడమే ఒక రకమైన మూర్ఖత్వం. మనకి భౌతిక ఆశలు పూర్తి చేసుకోవడానికి దేవతలకి పూజ చేస్తారు. సో ఈ రోజు ఈ దేవతకి, ఆ రోజు ఆ దేవతకి అని పెట్టుకోవడం ఇది యాక్చువల్లీ కరెక్ట్ కాదనమాట. ప్రతిరోజు కూడాను మనం భగవంతుని గురించి, కృష్ణుని గురించి మనం ఆలోచించాలి. మనం ఎన్ని గంటలు ఆలోచిస్తే మనకు అంతమంది. 24 గంటలు, రోజుకి 24 గంటలు మనం భగవంతుని సేవ చేసి భగవంతుని గురించి ఆలోచించగలిగితే అది పర్ఫెక్షన్ అనమాట. మన లైఫ్ లో ఎలాగైతే మనం ముందర ఈ శ్లోక చూసాము, అంబరీష్ మహారాజ్ 24 గంటలు ఆయన రాజు స్థాయిలో రాజుగా ఉండి కూడా ఆయన ఏంటి 24 గంటలు భగవంతుని సేవలో ఉండేవారు అనమాట. ఆయన అన్ని ఇంద్రియములు కూడాను. విల్ గో టు దిస్ లేటర్ ప్రభు. 9:4-18-20 ఎలాగ మనము భగవంతుని గురించి ప్రతి క్షణము ఆలోచించవచ్చు అని. సవై మనః కృష్ణ పదారవిందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కథోదయే ముకుందలింగాలయ దర్శనేదృశో తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్యా రసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాసే నతు కామకామ్యయ యథోత్తమ శ్లోక జనాశ్రయ రతి. సో ఇందులో మీరు చూడవచ్చు ఒక భక్తుడు ఎలాగా ప్రతి క్షణము కూడాను 24 గంటల్లో ప్రతి క్షణము కూడాను భగవంతుని సేవ చేస్తూ ఆయన గురించి తలుచుకోవచ్చు. ఎవరైనా భావం చదవచ్చండి. భావం. అంబరీషుడు మనస్సును శ్రీకృష్ణ పాదారవింద ధ్యానమునందు, వాక్కులను ఆ దేవదేవుని గుణకీర్తనమునందు, కరములను హరిమందిర మాధ్యమునందు, కర్ణములను శ్రీకృష్ణుడు పలికిన పలుకులను లేదా శ్రీకృష్ణుని గూర్చి పలికిన వాక్కులను వినుటయందు నియోగించను. ఆ భాగవతుడు నేత్రములను శ్రీకృష్ణుని అర్చామూర్తిని, శ్రీకృష్ణ మందిరములను, మధుర బృందావనం వంటి శ్రీకృష్ణ స్థానములను దర్శించుటయందును నెలకొల్పెను. అతడు స్పర్శను కృష్ణ భక్తులను సృష్టించుటయందు,
ఘ్రాణమును భగవదర్పితమగు తులసీ దళములను ఆఘ్రానించుటయందు, రసనమును భగవత్ ప్రసాదమును ఆస్వాదించుటయందు, పాదములను హరిమందిర క్షేత్ర పర్యటనమునందు, శిరమును శ్రీహరిచందం రొక్కుటయందు, కోరికలను హృషికేశుని సేవయందు 24 గంటలు నిలిపెను. నిజమునకు స్వీయేంద్రియ భోగమునకు అతడు ఏదియును కోరలేదు. సర్వేంద్రియములను అతడు భగవత్ సంబంధముగు కార్యక్రమములో నిలిపి భక్తి యోగమున నెలకొనెను. కృష్ణానురక్తిని పెంపొందించుకొని భౌతిక వాంఛల నుండి పూర్తిగా బయటపడుటకు ఇదియే మార్గము. సో ఇలాగనమాట మన మన అటెన్షన్ అనేది ఎప్పుడు కూడాను భగవంతుని మీద, కృష్ణుడి మీదే 24 గంటలు మనం పెట్టుకుని ఆయన్నే మనం స్మరణిస్తూ, ఆయన్నే మనం పూజిస్తూ, అర్చన చేస్తూ ఇలా మనం ఆయన గురించి ఆలోచించాలన్నమాట. 24 గంటలు అంటే వారానికి 24 గంటలు కాదు, రోజుకి 24 గంటలు. సో ఒక ముఖ్యమైన రోజు మాత్రమే చేయాలి అలా ఏమీ రూల్ లేదు. ప్రతిరోజు మనం ఎంత త్వరగా ఈ స్థితికి రాగలిగితే అంత మంచిది మనకి. సో నౌ యూ కెన్ గో టు 9:14 ప్రభు. సో భగవంతుడే చెప్తున్నాడు, ఒక శుద్ధ భక్తుడు ఎలా భగవంతుని పూజిస్తాడు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అనువాదము: ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు, దృఢ నిశ్చయముతో యత్నించుచు, నా యందు నమస్కరించుచు, నన్ను నిత్యము భక్తితో పూజింతురు. వీళ్ళని మహాత్మా అని అన్నాడు భగవంతుడు. ఇలా నిత్యము కూడాను ఇలా నిరంతరముగా భగవంతుని సేవ చేసే వాళ్ళని మహాత్మా అన్నాడు. వారానికి ఒకసారి పూజ చేసే వాళ్ళని మహాత్మా అని ఎక్కడ చెప్పలేదు కదా. సో వారానికి ఒక రోజు కానీ 2 రోజులు కానీ లేకపోతే ఏమన్నా టైం కూడా ఏమీ లేదు. ఈ టైం మంచిది, ఆ టైం మంచిది కాదు. కాకపోతే కొన్ని రోజులు ఉన్నాయి తప్పకుండా. లైక్ ఏకాదశి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మాసానికి 2 సార్లు ఏకాదశి అని వస్తుంది. ఆ ఏకాదశి రోజున మనము భక్తి ఏమి చేసినా కూడా దానికి ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే చాలా ఏమిటి ఫెస్టివల్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది, బలరాం పూర్ణిమ అని వస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఏంటంటే దామోదరుని పూజిస్తారనమాట. సో ఆ మాసం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అందులో మనం భక్తి మార్గంలో ఏ పని చేసినా కూడా దానికి 7 సార్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది అనమాట కార్తీక మాసంలో. సో ఇలా ఉన్నాయి తప్పకుండా కొన్ని రోజులు ఉన్నాయి. లేకపోతే ఈ మాసం మొత్తం, కార్తీక మాసం అనేది ఇప్పుడు అక్టోబర్లో వస్తుంది. ఆ మాసం మొత్తం చాలా ఇదన్నమాట, దివ్యమైన మాసం అన్నమాట. అందులో మనం కృష్ణుడికి ఏ సేవ చేసినా కూడా ఫలితం చాలా ఎక్కువగా లభిస్తుంది. 7 గుణాలు ఎక్కువగా లభిస్తుంది అన్నమాట ఫలితము. అలాగే ఏకాదశి రోజున కానీ, ఇప్పుడు జన్మాష్టమి, ఇలా ఫెస్టివల్స్ అన్ని కూడాను చాలా ముఖ్యమైన రోజులు. సో ఆ రోజున మనము ఏమన్నా స్పెషల్గా ఏమన్నా వ్రతం అంటే కృష్ణుడికి స్పెషల్గా ఏమన్నా తపస్య కానీ ఏమన్నా చేయదలుచుకుంటే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వారానికి ఒక రోజు కానీ ఏమన్నా స్పెషల్ రోజు అలా ఏమీ లేదు. మనం ఎంత త్వరగా మన నిజస్థితికి, ఇప్పుడు ఈ వారానికి ఒక రోజు అని పెట్టుకుంటే మిగతా రోజులు ఏం చేద్దామని, ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో ఇఫ్ దిస్ సేయింగ్ ఇస్ దేర్ ఇన్ తెలుగు, ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అని తెలుగులో ఉందా లేదా? ఇప్పుడు మనం ఒట్టిగా కూర్చునుంటే మన మనస్సు అనేది ఫస్ట్ మన శత్రువు. సో మనం ఏ పని లేకుండా ఒట్టిగా కూర్చునుంటే ఈ మనస్సు అనేది అన్ని చెడ్డ ఆలోచనలన్నీ కలుగుతాయి అన్నమాట మనసులో. సో అలా కలగకుండా ఉండడానికే మనము నిరంతరము ప్రతి క్షణము కూడాను భగవంతుని గురించి చింతన చేస్తూ ఉండాలి, భగవంతుని గురించి ఆలోచన ఉండాలి మనకి. కొద్దిసేపు కూడా మనము
ఏమి చేయకుండా కూర్చున్నాం అనుకోండి, ఇంగ్లీష్లో ఈ సేయింగ్ ఉంది, ఈ సామెత లాగా అనమాట ఇంగ్లీష్లో. ఐడల్ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్ షాప్. రాక్షసి పని చేస్తుంది అనమాట. మనస్సుని మనం ఒట్టిగా వదిలేస్తే ఏ పని లేకుండా. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మ అనేది దీని వల్లనే యాక్చువల్లీ ఏవేవో అన్ని కల్పి స్పెక్యులేషన్, హౌ డు యు సే, కల్పితాల వల్ల వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది అనమాట ఈ హిందూ ధర్మం అనేది. సో శాస్త్ర ప్రమాణంగా ఏమీ చేయట్లేదు అనమాట. శాస్త్రాల్లో ఎలా చెప్పబడింది దాన్ని గురించి ఏం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తున్నారు అనమాట. సో ఏంటి, ఏదో మండే శివుడికని, ట్యూస్డే ఎవరికి, ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే వదిలేశారా? ఆ రోజు మాత్రమే మాంసం తినచ్చు, ఆ రోజు ఎవరికి పూజించట్లేదు కదా, సో ఆ రోజు మాంసం తినచ్చు. హిందువులు ఇలా ఇలా ప్రవర్తిస్తున్నారు అనమాట. థర్స్డే ఏమో సాయిబాబా అని, సాయిబాబా పూజలు. ఫ్రైడే ఏమో లక్ష్మీదేవి కదా, సాటర్డే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, సండే హాలిడే దేవుళ్ళకు కూడా హాలిడే. ఇది ఏం భక్తి అసలు? ఇది ఇలా ఇలా ఏమన్నా భక్తి జరుగుతుందా? అసలు దేవతల్ని పూజించడమే ఒక మూర్ఖత్వం. సో వాళ్ళకి ఒక్కొక్క రోజు పెట్టుకుని వారానికి ఇలా, ఇదంతా మొత్తం కల్పితాలు అనమాట. ఇలా ఏమి శాస్త్రాల్లో ఇలాంటివి ఏమీ లేవు, ఇలాంటి అడ్డదిడ్డమైన ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవన్నమాట. సో మనము భగవద్గీత ప్రకారం చూస్తే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సతతం కీర్తయంతో మాం. సతతం అంటే అస్సలు ఒక్క క్షణం కూడా ఆగకుండా భగవంతుని కీర్తించడం అనమాట, భగవంతుని నామస్మరణ చేయడం అనమాట. సో నామస్మరణ అంటే ఒట్టిగా కూర్చుని జపం చేయడమే కాదు, ఇవన్నీ ఇందాక మనం అంబరీష్ మహారాజ్ చూసాం కదా 24 గంటలు ఎలా సేవ చేస్తున్నాడో, అలాగా కృష్ణ చైతన్యంలో ఉండి. సో మన నిజ స్థితి ఇదే అనమాట. ఇదేదో మనం ఒట్టిగా కొంచెం మనశ్శాంతి కలగడానికి, కొంచెం ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోవడానికి చేస్తున్న పనులు కాదు, ఇది మన నిజ స్థితి. సో మనం జీవాత్మగా మనందరం కూడాను కృష్ణుని దాసులం. జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. సో జీవాత్మని, జీవుని నిజ స్థితి కృష్ణుని దాసుడు అనమాట. సో మనం ఎంత త్వరగా ఆ నిజ స్థితికి రాగలిగితే మనకు అంత మంచిది. సో దానికోసం ఏమేం చేయాలి, భక్తి మార్గంలో అనేది మనం గురువు దగ్గర నేర్చుకుని దాని ప్రకారం మనము జీవితం ఇది గడపాలన్నమాట, జీవితంలో నడవాలి మనం ముందరికి. సో ఇదేదో ఆర్టిఫిషియల్ గా ఒట్టిగా మనకి ఏదో కొంచెం పుణ్యం రావడానికో లేకపోతే మనశ్శాంతి కొంచెం కలగడానికో చేస్తున్న ఇది కాదు. భక్తి అనేది మన మన ప్రైమ్, మన నిజంగా చేయాల్సిన పని అనమాట మనిషి జన్మలో. అది లేకుండా ధర్మేణహీన పశుభిర్ సమానం కదా, మనందరం కూడాను పశువులతో సమానం ఇది చేయకపోతే. వారానికి ఒకసారి 2 సార్లు చేస్తాను అంటే మిగతా రోజులంతా మనం పశువులతో సమానం. సో మనిషిగా మనకి మన కర్తవ్యం, మన బాధ్యత ఏంటంటే భగవంతునికి సేవ చేయడం. సో ఎంత త్వరగా ఈ నిజ స్థితికి మనం రాగలిగితే అంత మంచిది. సో యాక్చువల్లీ సెకండ్ క్వశ్చన్ కూడా దీంతోనే రిలేటెడ్. సో రెండు కలిపే మనం మాట్లాడుకోవచ్చు, మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇలాగే ఏంటి, మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు కూడాను అన్ని ఆపేసుకొని ఒట్టిగా భక్తి చేయమంటారా అని కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండడానికి తప్పకుండా అందరూ ఏదో ఒక పని చేయాలి కదా. ఆ పని చేసేటప్పుడు కూడా భగవంతునే
స్మరిస్తూ స్మరిస్తూ కదా, స్మరణం చేస్తూ స్మరిస్తూ చేయగలగాలి. సో మనం ఇంకేమి చేసినా కూడాను అది సెకండరీ అన్నమాట. అది రెండవ సెకండరీ, అది మన మెయిన్ యాక్టివిటీ కాదు. సో భగవంతుని గుర్తు చేసుకోవడమే మన మెయిన్ యాక్టివిటీ. సో ఏమన్నా ముఖ్యమైన పని పని, ముఖ్యమైన సెకండరీ అంటే ముఖ్యమైన పని కాదు అని చెప్పచ్చు. ప్రైమరీ అంటే ప్రాథమిక పని. సో మిగతావన్నీ అంత ముఖ్యమైన పనులు కాదు. ఏ పని అయితే మనని భగవంతుని స్మరించడం నుంచి దూరం చేస్తుందో ఆ పని మనకి చాలా హానికారకం అన్నమాట. సో ఇలాంటివన్నీ ఈ భక్తి యోగలో హాలిడే అనేది లేదు. సండే కూడా, సండే ఇంకాస్త ఎక్కువ సేవలు మన డివోటీస్ అందరికి. సండే ఫీస్ట్ అని టెంపుల్ కి వెళ్ళి అలా హాలిడే అని మనం చూసుకుంటే సర్వనాశనం. ఒక్క పడవలో పడవి కాదు, వాట్ ఇస్ దట్, నా పడవ ఇస్ ఇట్ నా పడవలో మనము ఏంటి ఒక చిన్న చిల్లు పడ్డా కూడా అందులోంచి నీళ్లు లోపలికి వచ్చేస్తుంది అండ్ పడవ అనేది మునిగిపోతుంది. సో మనం ఏ ఒక్క క్షణం కూడా, ఏ ఒక్క నిమిషం కూడా మనం ఊరికే వదిలేయకూడదు. ఏమన్నా కొంచెం ఎక్కువ టైం ఉంటే ఇవాళ నాకు రెస్ట్ డేయో లేకపోతే ఎంజాయ్మెంటో అనుకోకుండా, నా ఇంద్రియ భోగము కోసము అనుకోకుండా నేను ఇంకా ఎక్కువ సేవ ఏం చేయొచ్చు. బికాజ్ నేను నా నిజ స్థితి నుంచి చాలా దూరం వచ్చేసాను. నేను ఇప్పుడు నా భౌతిక ఈ శారీరక అవసరాల కోసమే నేను పనిచేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఏమన్నా హాలిడే కానీ ఏమన్నా దొరికిందంటే ఇంకా నేను ఎక్కువ ఏమి సేవ చేయొచ్చు అని ముందరి నుంచే మనం ప్లాన్ చేసుకుని అలా మనము వాడుకోవాలన్నమాట. సో అలాగే యూ కెన్ గో టు 8-7 ఆల్సో. ఎలాగైతే మనము ఏమన్నా భౌతిక ప్రపంచంలో పని చేస్తూ కూడాను మనం ఎలా భగవంతుని గురించి ఎలా ఆలోచించాలో ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ మయి అర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యస్య సంశయం. అనువాదము: అందుచే ఓ అర్జున, సర్వకాలములన యందును నీవు నన్నే శ్రీకృష్ణుని స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధము నొనరింపుము. ఈ నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు. సర్వేషు కాలేషు అంటే ఏమిటి? సర్వకాలములు, సర్వకాలముల యందును, అన్ని సమయములు, అన్ని సమయాలలో, అన్ని సమయాలలో, ఒట్టిగా వారానికి ఒక రోజు 2 రోజులు అలా కాకుండా సర్వేషు కాలేషు, నిరంతరము. సో ఇలా అనన్యశ్చింతయంతో మాం, సతతం కీర్తయంతో మాం, ఇవన్నీ కూడాను అనన్య అంటే వేరే ఏ విషయము గురించి కూడాను ఆలోచించకుండా అనన్య భావముతో నా గురించే స్మరించు. చాలా ప్లేసెస్ లో ఇలా భగవద్గీతలో కృష్ణుడు ఇదే చెప్తున్నాడు అనమాట, నా గురించే ఆలోచించు అని. సో మనం ఏమన్నా పనులు చేస్తున్నా కూడా ఇక్కడ భౌతిక ప్రపంచంలో మన శరీరాన్ని మనము నిలబెట్టుకోవడానికి కానీ శరీరము ఆత్మ కలిసి ఉంచడానికి మనము పని చేస్తున్నప్పుడు కూడాను భగవంతుని గురించి ఆలోచిస్తూ చేయాలన్నమాట. సో ఇలాగా టైం కూడా అడిగారు. ఏమన్నా టైం ఉందా, స్పెసిఫిక్ టైం అని? అలా ఏమీ లేదు. సమయం ఏమైనా ఉందా అనేసి అడిగారు. సమయము, ప్రత్యేక సమయం ఏమైనా ఉందా అని. నామనామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః నా కాలః. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, దేర్ ఇస్ నో స్పెసిఫిక్ టైమ్. ఏమి ఇలాగే చెయ్యాలి, ఈ సమయానికే చెయ్యాలి అని అలా ఎటువంటి నియమం లేదు. కాకపోతే బ్రహ్మ ముహూర్తం అనేది చాలా మంచి సమయము.
ఇది చేయడానికి, జపము కానీ భగవంతుని గురించి స్మరణ చేయడానికి. ఎందుకంటే మనం నిద్ర లేచి మన మనస్సు బాగా ఫ్రెష్గా ఉంటుంది, వేరే ఆలోచనలు ఏమి రావు, ఈ వేరే పనులు ఏమీ ఉండవు ఆ టైంలో ఫ్రెష్గా ఉండడం వలన. అదే కాదు, బ్రహ్మ ముహూర్తం అనేది ఆ టైంలో ఏమిటంటే మొత్తం ఏమిటి, సూర్యుడు ఉదయించే గంటన్నర ముందర దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం ఆ టైంకి ఏమిటంటే మొత్తం అంటే చాలా మంచి సమయం అన్నమాట అది. ఆ సమయంలో మీరు ఒకవేళ జపం చేసినా కూడా మీకే అనిపిస్తుంది, చాలా మీ కాన్సంట్రేషన్ అనేది అటు ఇటు వెళ్ళకుండా చాలా ఈజీగా ఆ టైంలో మనం జపం చేయగలుగుతాము. సో అదే టైంకి ఇది మనం లేచి ఉండాలి. ఆ టైంలో లేవకపోతే శివుడు ఎవరైతే ఆ టైంలో నిద్రపోతున్నారో వాళ్ళ దగ్గరికి భూతాల్ని పంపిస్తారనమాట. భూతాల్ని పంపించి హాంటింగ్, వాట్ ఈస్ హాంటింగ్? వెంటాడడం. పిశాచుల ద్వారా వెంటాడిస్తారనమాట. శివుడిది ఇంకో పేరు ఏంటంటే భూతనాథ్. భూతనాథ్ అంటే భూతులకి పిశాచులకి నాథుడు అనమాట శివుడు. సో వాళ్ళ శివుని సేవకులు అనమాట వీళ్ళందరూ. సో వాళ్ళని పంపిస్తారనమాట ఎవరైతే ఆ సమయంలో నిద్రపోతున్నారు. సో సూర్యోదయం అయ్యే కంటే గంటన్నర ముందరే మనం లేచి స్నానం చేసి మనం ఆధ్యాత్మిక ఈ యాక్టివిటీస్లో మనం ఉండాలన్నమాట. సో దగ్గరలో గుడి ఉంటే గుడికి వెళ్ళి అక్కడ మంగళారతి అన్ని అటెండ్ అయ్యి అలా చేయాలి. ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా ఒకవేళ వీలైతే చేయొచ్చు మంగళారతి అన్ని. వీలు కాలేదు, ఫ్యామిలీ మెంబర్స్తో, కుటుంబ సభ్యులతో ఏమైనా ప్రాబ్లం అలా ఏమైనా ఉంటే లేచి స్నానం చేసి జపం చేసుకోవచ్చు ఆ టైంలో. అది కూడా మంగళారతి లాగానే. అట్లీస్ట్ ఆ సమయంలో అస్సలు పడుకోకూడదు అనమాట. సూర్యోదయం అంటే ఒక 6 గంటలకి అలా అవుతుంది కదా. దాని ముందర గంటన్నర ముందర అంటే 4:30, 4 o'clock ఆ టైంకి లేచేసి స్నానం చేసి మనం ఆధ్యాత్మిక చర్యలు అంటారా, కార్యాచరణలో ఉండాలన్నమాట ఆ సమయంలో. సో అలాంటివి ఉన్నాయి. మంచి సమయము ఏది అనేది ఉంది, కానీ ఆ సమయంలో కుదరలేదు, మరి నేను నైట్ షిఫ్ట్, నేను ఆ సమయంలో మరి పనిలో ఉంటాను అంటే పర్వాలేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడే. ఎప్పుడు కుదిరినా ఎప్పుడు చేయగలిగితే అదే దివ్యమైన సమయము. నేను ఏదో ఒక స్పెసిఫిక్ సమయానికి ప్రతీక్షిస్తూ ఉండాలి అనేమి లేదు. ఎప్పుడు సమయం దొరికితే అదే మంచి సమయము. శుభస్య శీఘ్రం అంటారు కదా. ఏమైనా శుభకార్యం ఉంటే అది ఇమీడియట్గా చేయాలి. ఎప్పుడు చేయగలిగితే అదే మంచి సమయము. దానికి వేరే శుభాశుభాలని ఇంకా ఏమీ ఉండవు అనమాట. ఇలా జపం, ఇలాంటి భక్తి యోగా అనేది దీనికి ఏ టైం అన్నా ఓకే. సో అలా ఏమీ లేదు. కాకపోతే మంగళారతి అనేది చాలా ఫేవరబుల్ అనమాట, చాలా అనుకూలమైన సమయము ఈ బ్రహ్మ ముహూర్త అనేది. అలాగే ఏ రోజు అంటే ఇలాంటి పండగలు కానీ, జన్మాష్టమి ఇవన్నీ ఉన్నాయి, చాలా చాలా పండుగలు ఉన్నాయి, వైష్ణవ పండుగలు. అన్ని పండుగలు కూడాను చాలా దివ్యమైన రోజులు. అలాగే ఏకాదశి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. సో ఈ రోజులన మనము సేవ కానీ ఏమైనా చేయగలిగితే ఎక్కువగా దాని ఫలితం కూడా ఎక్కువగా లభిస్తుంది. అలాగే కార్తీక మాసం కూడా కదా. సో కార్తీక మాసంలో కూడా మనం భగవంతుని కోసం ఏమైనా స్పెషల్గా మనం ఏమైనా వ్రతం కానీ ఏమైనా వాట్ యు కాల్ వావ్స్, ఆస్టెరిటీస్, తపస్సు, వ్రతం కానీ తపస్సు కానీ ఏమైనా చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువగా లభిస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దామా, లేకపోతే ఎవరికైనా ఏమైనా
సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాని గురించి? ప్రభు, ఒక ప్రశ్న. ఇప్పుడు అడగండి. సమయం, ప్రత్యేక సందర్భం ఏమీ లేదు శ్రీకృష్ణ భగవాన్ గురించి సేవ చేయడానికి. అది అర్థమైంది. అలాగే ఇప్పుడు స్త్రీలకి కొన్ని సమస్యలు ఉంటాయి కదా ప్రభు, ఆ సమయంలో హరే కృష్ణ మహామంత్రం జపించవచ్చా, లేదా వాళ్ళు ఎలాంటి పని చేయొచ్చు ఆ టైంలో? జపం తప్పకుండా చేయాలి. సతతం అంటే ప్రతి క్షణము, అంటే ఎప్పుడు రోజు కూడాను చేయాలి. వీలైనంత వరకు ఏంటి అన్ని యాక్చువల్లీ సేవలు కూడా చేయొచ్చు. కిచెన్ సేవ, కుకింగ్ సేవ ఇవి ఉంటే అవి కూడా చేయొచ్చు. కాకపోతే విగ్రహాలకి సేవ చేయడం మాత్రం అది రికమెండెడ్ కాదు ఆ టైంలో. మిగతా అన్ని సేవలు చేయొచ్చు. చాంటింగ్ కూడా తప్పకుండా చేయాలి. ఒక్క రోజు కూడా మనము ఆపకూడదు. సో అదనమాట. సేవలు అన్ని రోజు జరగాలి. ఓకే బ్రో, అర్థం. సో విగ్రహాలకి మాత్రము పూజ ఇవన్నీ చేయడం అది మాత్రము చేయకూడదు. కాకపోతే కుకింగ్ మెయిన్లీ మాతాజీస్కి ఏంటి కుకింగ్, వంట చేయడం ఇవన్నీ సేవ ఉంటుంది, అవన్నీ చేయొచ్చు, పర్వాలేదు. కృష్ణుడికి సేవ చేయడంలో ఇలాంటివి ఏమి దీస్ ఆర్ నాట్ ఎనీ హిండ్రన్సెస్ అన్నమాట. సర్వీస్ కెన్ గో ఆన్. ఓకే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ టాపిక్ మాత్రం గురించి? సమయము, సందర్భము, భక్తి యోగలో దీని గురించి ఎవరికైనా ఏమన్నా సందేహాలు కానీ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మనం నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళొచ్చు. ఆల్ రైట్, మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ ఇస్ వాట్ క్వాలిఫైస్ మ్యాన్ టు enter the Lord's abode? How many births does man need to reach that place? Okay, తెలుగులో కూడా చదువుతారు బ్రో. భగవంతుడి లోకము చేరుటకు మనిషికి కావలసిన అర్హత ఏమిటి? ఆ లోకమును చేరుటకు మనిషికి ఎన్ని జన్మలు అవసరం? ఓకే, వెళ్ళడానికి అర్హత ఏమిటి అని అడిగితే దానికి సమాధానము అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యత్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. 8:5 just one verse before 8:5 8:6. పైకి వెళ్ళట్లేదు, 8:7కి వెళ్ళి మీరు పైకి వెళ్ళండి. ఇందాక 8:7లో 18 ఎందుకు అయిపోయింది అది? ఓకే ఓకే, అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అనువాదం ఎవరైనా చదువుతారండి? మాతాజీస్ ప్రభు ఎవరైనా చదువుతారు అనువాదం? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చదవండి ప్రభు అనువాదం. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడిచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. సో ఇదన్నమాట క్వాలిఫికేషన్. మనం మరణించే సమయంలో భగవంతుని గురించి చింతన చేయగలిగితే మనము ఇమీడియట్ గా చేరుకుంటాం అన్నమాట వైకుంఠానికి. సో అర్హత ఇది. అంత
మరణించే టైంకి, అంటే ఈ శరీరం విడిచిపెట్టే టైంలో మనం భగవంతుని గురించి ఆలోచించగలిగితే మనకి ఇమీడియట్ గా మనం వెళ్ళిపోతాం అనమాట. సో వాట్ వాస్ ద క్వశ్చన్ అగైన్? వాట్ క్వాలిఫైస్ అ మ్యాన్ టు ఎంటర్ ద లార్డ్స్ అబౌట్. సో ఇలా ఎవరు చేయగలుగుతారు? చాలా సాధ్యమైన పని ఇది, భగవంతుని గురించి ఆలోచించడం మరణించే టైంకి. చాలా ఈజీయా, చాలా సులభమైన పని ఇది కాదు. సో దానికోసం మనం చాలా చాలా ప్రయత్నం చేయాలి జీవితాంతం. అప్పుడే మనము మరణించే సమయానికి భగవంతుని గురించి ఆలోచించగలుగుతాము. సరే, భగవంతుని గురించే కదా ఆలోచించాలి, ఆలోచిస్తాను నేను జీవితాంతం ఇంద్రియ భోగం చేసి మరణించేటప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తానంటే అంత సులభం కాదు. సో మనం చాలా చాలా ప్రయత్నం చేయాలి జీవితాంతం. అభ్యాసం, ప్రాక్టీస్ ఇస్ అభ్యాసం, రైట్? చాలా అభ్యాసం చేయాలి జీవితాంతం, అప్పుడే మనకి కుదురుతుంది. సో యాక్చువల్లీ ఈ ప్రశ్న అర్జునుడు కూడా అడిగాడు భగవద్గీతలో. యూ కెన్ గో టు 254. మనస్సు కంప్లీట్ గా జయించిన వాడి గుణాలు ఏమిటి అని అడిగాడు. అర్జున ఉవాచ. అనువాదం మీరు చదవండి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములేమిటి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును? సో ఇలాగా అడిగాడు అనమాట. సమాధి అంటే ఏమిటి? ఎప్పుడైతే ఒకరి మనస్సు కంప్లీట్ గా భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటుందో నిరంతరము, ఆ పొజిషన్ ని, ఆ స్థితిని సమాధి అంటారు. ఆ స్థితిని సమాధి అంటారు. సో మనము నిరంతరము భగవంతుని గురించి ఆలోచిస్తేనే కదా మరణించే టైంకి కూడా మనకి భగవంతుడు గుర్తొస్తాడు కదా. ఇదే మాట యాక్చువల్లీ ఇందాక మనం చూసిన శ్లోక కిందే భగవంతుడే చెప్తున్నాడు. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. దేని గురించి అయితే జీవితాంతం ఆలోచిస్తాడో అదే గుర్తొస్తుంది. ఏమైతే గుర్తొస్తుందో నెక్స్ట్ జన్మలో, వచ్చే జన్మలో అలాంటి శరీరమే పొందుతాడు. సో ఏ విషయం మనకి గుర్తొస్తుంది జీవితానికి అంతంలో? దేని గురించి అయితే మనం నిరంతరము ఆలోచిస్తూ ఉన్నాము. ఇప్పుడు మన కుటుంబ సభ్యుల గురించి కానీ, మన ఇళ్ళు గురించి కానీ, మన డబ్బు గురించి కానీ, వీటి గురించి మనం ఆలోచిస్తుంటే అదే విషయం మనకి మరణించే సమయానికి కూడా గుర్తొస్తుంది. దీని గురించి ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏమిటంటే, ఒక చాలా డబ్బున్న వ్యక్తి, రిచ్, హౌ డు యు సే రిచ్? ధనవంతుడు. ఓకే, నాకు పణకారం అని వస్తాను. ధనవంతుడు ఉన్నాడనమాట. ఆయన ఏంటంటే, ఆయన ఇది నిజంగా జరిగిన స్టోరీ అనమాట. సో ఆయన ఏంటంటే ఒక రకమైన అంటే భక్తుడు, ఏదో కృష్ణుడి పైన కొంచెం ఆకర్షణ ఉంది. బృందావనంలో మరణిస్తే నాకు వైకుంఠాన్ని పొందుకుంటాను అని ఒక నమ్మకం ఉంది. సో బాగా ఏదో ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో వేయాల్సి వచ్చింది. సో అతనికి 3 కొడుకులు అనమాట, 3 కొడుకులు. సో అతను ఏంటంటే ఢిల్లీలో ఒక ఏదో షాప్ పెట్టుకుని బిజినెస్ చేస్తూ ఉన్నాడు అనమాట. 3 కొడుకులు. సో 3 కొడుకులకి చెప్పాడు అనమాట, నాకు బాగా ఇలా అంటే హాస్పిటల్లో వేయాలంటే నన్ను బృందావనంలో వేయండి, అక్కడే నేను శరీరాన్ని వదలదలుచుకుంటున్నాను అని చెప్పాడనమాట. సరే అని వాళ్ళ కొడుకులు బృందావనానికి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో వేయిస్తే ఇంకా పోయే టైం వచ్చింది అనమాట. ఇంకా ఎక్కువ రోజులు ఉండడని తెలిసిందనమాట. సరే అని 3 కొడుకులు బృందావనంకి వచ్చారనమాట వాళ్ళ నాన్నగారిని కలవడానికి. సో ఆయనేమో 3 కొడుకుల్ని చూశాడు. మీరందరూ ఇక్కడ ఉంటే మరి
అక్కడ మన బిజినెస్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి పోయాడు అనమాట. ఫిజికల్ గా ఏమంటారు, భౌతికంగా, శారీరకంగా, భౌతికంగా. శారీరకంగా ఉన్నది బృందావనంలో. బృందావనం అంటే కృష్ణుడు ఎక్కడైతే ఆయన లీలలు అన్ని చేశాడు కదా, శారీరకంగా అక్కడ. మానసికంగా అంటారా, మెంటల్. మానసికంగా ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఆయన షాప్ లోనే ఉన్నాడు కదా. అందరూ ఇక్కడే ఉన్నారు, అక్కడ షాప్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పిపోయాడు. అంటే మనము సదా తద్భావ భావిత, ఎప్పుడు కూడాను బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు జీవితాంతం. నన్ను బృందావనానికి తీసుకెళ్ళండి, నేను అక్కడే పోతాను అన్నాడు. బృందావనానికి తీసుకెళ్ళినా కూడా సదా తద్భావ భావిత, ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? బిజినెస్ గురించి. కృష్ణుడి గురించి ఆలోచించే టైం కూడా లేదు, బిజినెస్ కదా, వ్యాపారం చేస్తూ ఉండడం వలన కృష్ణుడి గురించి పెద్దగా ఏం ఆలోచించలేదు. బృందావనంలో ఉంటే చాలు అనుకుని అక్కడికి వెళ్ళి కూడా వ్యాపారం గురించి ఆలోచించిపోయాడు. సో అంత సులభమైన పని కాదు. కృష్ణుడి గురించి ఆలోచించాలి, సరే ఇప్పుడు చెప్పారు కదా, తప్పకుండా ఆలోచిస్తాను, గుర్తుంచుకొని ఆలోచిస్తాను అంటే అంత సులభమైన పని కాదు. మనం దేని గురించి అయితే బాగా చింతన చేస్తూ ఉన్నామో జీవితాంతం, అదే మనకి గుర్తొస్తుంది. అలాగే జడాభరతుడు ఋషభదేవుడే కొడుకు అనమాట. 100 కొడుకుల్లో అందరికంటే పెద్ద అనమాట భరత్ మహారాజ్, భరత రాజు. ఆయన తర్వాతే మన దేశానికి భారత భూమి అని పేరు భరతుడు. సో ఈ భరతుడు ఇంత మొత్తం పృథ్వీ ఇస్ కరెక్ట్. ఓకే, మొత్తం పృథ్వీ మీదే రాజ్యం చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆయనకేమిటంటే, ఆయనకి తెలుసు నేను ఇలా రాజ్యం చేస్తూ ఉన్నానంటే నేను భక్తి చేయలేను, సో నేను ఇవన్నీ వదిలేసుకుని అడవికి వెళ్ళిపోతాను. చిన్న వయసులోనే, ముసలయ్యేదాకా కూడా ఏమీ నిరీక్షించలేదన్నమాట, వెయిట్ చేయలేదన్నమాట. చిన్న వయసులోనే అన్ని వదిలేసుకుని అడవికి వెళ్ళిపోయి అక్కడ చాలా సింపుల్ జీవితం అనేది గడుపుతూ భక్తిలో ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. చాలా సీరియస్ గా, ఎంత దృఢ నిశ్చయం కావాలి కదా. అంత చిన్న వయసులో మొత్తం రాజ్యాన్ని వదిలేసుకుని అడవికి వెళ్ళి అక్కడ తపస్సులు చేయాలంటే చాలా దృఢ నిశ్చయం ఉండాలి. సో అది ఉంది, వెళ్ళాడు. అడవికి వెళ్ళి అక్కడ ఏమిటంటే ఒక జింక పిల్ల, ఒక జింక పిల్లతో బాగా ఆసక్తి కలిగిందనమాట. ఎలాగా, అక్కడ అడవిలో ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే ఒక రోజు బాగా వాన కురిచిందనమాట. అప్పుడు ఆ వానలో చాలా జింకలు పరిగెడుతూ, వెనకాలేమో ఒక సింహం పరిగెడుతూ వచ్చిందనమాట. ఆ పరిగెత్తడంలో ఒక జింక గర్భవతిగా ఉండేది. ఆ జింక అక్కడే ఒక నది దాటుతూ అక్కడ ఆ జింక పిల్ల పుట్టిందనమాట. ఆ భయంలో పరిగెడుతూ అక్కడ ఒక జింక పిల్ల పుట్టిందనమాట. సో అమ్మ జింక ఏమో వెళ్ళిపోయింది భయంలో. సో జింక పిల్ల అక్కడ వదిలిపోయింది అనమాట. సో ఇది భరతుడు చూసి, భరత్ మహారాజు ఆ జింక పిల్లని పట్టుకుని తెచ్చి ఆశ్రమానికి తెచ్చి దానికి చక్కగా దానికి తిండి అన్ని పెట్టి రోజు ఇంకా దాన్ని పాలుతూ ఉన్నాడు, దాన్ని పాలిస్తూ ఉన్నాడు అనమాట. సో అలా కొంచెంగా బాగా ఆసక్తి కలిగిపోయింది అనమాట. జపం చేస్తూ కూడా లేకపోతే తపస్సు చేస్తూ కూడా ఎప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉండేవాడు. జింక పిల్ల ఏంటి, సురక్షితంగా ఉందా లేదా, ఇలా ఆలోచిస్తూ బాగా ఆసక్తి పెరిగిపోయి జింక గురించి ఇంకా బాగా ఆలోచించడం మొదలెట్టాడు అనమాట. సో ఒకరోజు ఇలాగే తపస్సు చేసుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే జింక పిల్ల కనపడట్లేదు. సో ఎక్కడుంది, మరి ఎక్కడ కష్టంలో పడిందో, మరి ఎక్కడ కష్టపడుతూ ఉందో అని చెప్పి వెళ్ళాడు అనమాట అడవిలోకి బాగా వెతుకుతూ. సో అలా వెతుకుతూ ఒక చాలా లోతు గుంటలో పడ్డాడు అనమాట. ఆ జింక వాన కురుస్తూ ఉండింది అనమాట. సాయంత్రం అయిపోతుంది. సో మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది, నేనే వెళ్ళి ఎలాగో తెచ్చుకోవాలని చెప్పి వెళ్ళాడనమాట. అలా లోతు గుంటలో పడిపోయాడు అనమాట వెతుకుతూ.
అలాగే జింక గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా ఏంటంటే బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. జింక ఎక్కడుంది పాపం అని. అదే లోతు గుంటలోంచి పైన చూస్తే అక్కడ జింక పిల్ల అక్కడ ఉందన్నమాట పైన. సురక్షితంగానే ఉంది. సో ఇంకా మరి గుంటల్లో పడిపోయాడు కదా, అడవిలో ఎవరొస్తారు కాపాడడానికి? అక్కడే ఆ జింకను చూస్తూ, జింక గురించి ఆలోచిస్తూ, జింక చింతనలో చనిపోయాడు అనమాట. భగవంతుడు ఏం చెప్పాడు? యం వాపి స్మరణ భావం. దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తావో మరణించేటప్పుడు, అదే నువ్వు అలాంటి శరీరమే పొందుతావు అని భగవంతుడు చెప్పాడు. సో జింక గురించి ఆలోచిస్తే మరి ఎలా పుడతాడు? జింకగానే పుట్టాడు. భరత్ మహారాజు అంత భక్తుడు, అన్ని రాజ్యము అన్ని వదిలేసి అడవికి వెళ్ళి అక్కడ జింకతో కూడా ఆసక్తి కలిగి జింకలాగా పుట్టి ఒక జీవితం మొత్తం జింకగా గడిపాడు అనమాట. సో దీని నుంచి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? చాలా చాలా అంత సులభమైన పని కాదు భగవంతుని గుర్తు చేసుకోవడం. అడవికి వెళ్ళినా, బృందావనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కృష్ణుడి గురించి చింతన మనకి లేకపోతే, కృష్ణుడి గురించి ఆలోచించలేకపోతే నిరంతరముగా, మనం ఎప్పుడైనా మళ్ళీ ఈ భౌతిక విషయాల గురించి ఆలోచించి మనం మళ్ళీ పడిపోవచ్చు మన భక్తి మార్గం నుంచి. అందుకే మనము చాలా ప్రాక్టీస్ చేయాలి చిన్న వయసు నుంచే. కౌమారమాచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. ఈ భాగవత ధర్మ అనేది, భక్తి మార్గం అనేది కౌమార వయస్సు నుంచే, చిన్న వయసు 5 సంవత్సరాల వయస్సు నుంచే మనం మొదలెట్టి బాగా అభ్యాసం చేయాలన్నమాట జీవితాంతం. అప్పుడు కానీ మనము ఈ స్థితికి మనం రాలేము. భగవంతుని అంటే స్మరించడం మరణించే టైంకి. దీని గురించి ఇక్కడ చెప్పచ్చో లేదో, ఏంటి ఒక మా అమ్మ చెప్పింది అనమాట. నేను కూడా ఇది యాక్చువల్లీ చూడలేదు. 1960s లో ఒక మూవీ అనమాట. అందులో ఏమిటంటే సూర్యకాంతం అని ఒక యాక్ట్రెస్ ఉండేది. ఆ యాక్ట్రెస్ తను చనిపోతూ ఉండేది. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఎలాగో అలా భగవంతుని నామ చెప్పించాలని ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. తనేమో నాస్తిక్ ఎథీస్ట్. సో చెప్పమన్నా కూడా చెప్పేది కాదనమాట. ఎలాగో ఒక హాఫ్ ఆఫ్ ద వర్డ్ నారాయణ కదా, నారాయణ అని చెప్పమంటే చెప్పట్లేదు. సరే అని ఒక నార అంటే ఏమిటి? నార అంటే థ్రెడ్ కదా. సో ఒక థ్రెడ్ చూపించి ఇదేమిటి అని అడిగారట. అడిగితే పీచు అని చెప్పి చనిపోయిందిట. దారాన్ని నారమే కాదు పీచు అని కూడా అంటారు కదా, అది పీచు అని చెప్పి చనిపోయిందిట. సో అది ఎవరో మనం చనిపోయేటప్పుడు వచ్చి ఎవరో గుర్తు చేస్తారులే, వాళ్ళ మీద నేను డిపెండ్ అయిపోయి ఉంటాను అంటే కూడా కుదరదు. మనం అభ్యాసం చేయాలి. మన జీవితం మనం అభ్యాసం చేస్తేనే మనకు అది కుదురుతుంది. ఎవరో వచ్చి గుర్తు చేస్తారులే. యాక్చువల్లీ మా తాతగారు, నాకు గుర్తుంది, మా తాతగారు చనిపోయేటప్పుడు మేము వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళి మేము చాంటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట, నేను మా చెల్లెలు, మా అమ్మ కూడా. సో ఆయన ఏంటంటే బాగా ఎగెన్స్ట్ అనమాట ఈ హరే కృష్ణ దీనికి, చాలా ఎగెన్స్ట్ అనమాట ఆయన. సో మేమేంటి ఆయన పోతున్నారని తెలుసు, పెద్ద అంతగా టైం కూడా లేదు ఆయనకి. సో మాకు తెలిసి మేము ఇంకా ఏం చేస్తానులే అని చెప్పి వెళ్ళి అక్కడ జపం చేస్తుంటే మమ్మల్ని గెంటేశారు. ఆయన మా అత్తయ్యకి చెప్పి వీళ్ళని పొమ్మని చెప్పు, నన్ను వీళ్ళు చంపేసేటట్టున్నారు, అందుకే వీళ్ళు జపం చేస్తున్నారు, వీళ్ళు జపం చేయడం వల్లనే నేను చనిపోతాను అని చెప్పి మమ్మల్ని గెంటేశారు అనమాట. అక్కడ కూర్చుని జపం చేయొద్దు, ఎందుకు మీరు ఏమన్నా నేను చనిపోవడానికి వెయిట్ చేస్తున్నారా, ఎందుకు జపాలన్నీ ఇప్పుడు ఎందుకు మొదలెట్టారు, నేను ఇంకా బతికే ఉన్నాను కదా అని మమ్మల్ని గెంటేశారు అక్కడి నుంచి. అట్లీస్ట్ ఏమన్నా జపం కొంచెం వినుంటే ఏమన్నా కొంచెం పుణ్యం వచ్చేది. గెంటేశారు, వెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి. సో మేము ఏం చేయలేకపోయినాం. సో ఇలా మన అభ్యాసం మనమే చేయాలన్నమాట. ఎవరో వచ్చి మనని కాపాడతారు అని అనుకోలేము. కాపాడొచ్చు. భగవంతుడు ఏం చెప్తాడంటే వరాహ పురాణంలో, ఎప్పుడన్నా ఒక భక్తుడు ఈవెన్ ఇఫ్ బై ఛాన్స్, హౌ డు యు సే బై ఛాన్స్, ఒకవేళ మర్చిపోయినా కూడా భగవంతుని గురించి,
భగవంతుడే ఆ భక్తుని గురించి గుర్తు తెచ్చుకొని మరి గుర్తు చేయిస్తాడనమాట. అది ఎవరికి? చాలా ప్రయత్నం చేసిన భక్తుడికి. ఒకవేళ భక్తుడు అనేవాడు అసలు మర్చిపోడు. ఒకవేళ మర్చిపోయినా కూడా యూ కెన్ టేక్ అవుట్ దట్ వర్స్ ఇఫ్ యూ హ్యావ్. అహం స్మరామి మద్భక్త, వరాహ పురాణంలో. ఇట్స్ నాట్ హియర్. you'll have to probably search in ఒక్క నిమిషం. యది వాతాది దోషేన మద్భక్తో నచ స్మరేత్ అహం స్మరామి మద్భక్త నయామి పరమాం గతిం. I think it is there. Okay, just a minute. What is this, Prabhu? 11:4:2. No. No, I don't think it is there in Prabhupada's books. In Google, you will find it. Aham smarami madbhakto. ఎనీవే పర్వాలేదు. సో వరాహ పురాణంలో అనమాట, ఎప్పుడైనా ఒకవేళ ఒక భక్తుడు నన్ను గుర్తు తెచ్చుకోలేకపోయినా కూడా నేనే ఆ భక్తుడిని గుర్తు ఉంచుకొని మరి 6-14 చూపిస్తుంది. 6-14 పర్పోర్ట్ ఉందా? 6-14 అవును. లేదు, ఇది యాక్చువల్లీ ప్రభుపాద్ బుక్స్ లో ఎక్కడ ఉండదు. ఎనీవే ఓకే. కాదు ప్రభు. ఓకే. ప్రభుపాద్ బుక్స్ లో ఈ వర్స్ ఎక్కడ రాలేదు, బట్ దిస్ వర్స్ ఇస్ దేర్. వరాహ పురాణంలో ఉంది. సో యా, దిస్ వర్స్ ఇస్ ఆల్సో ఎనీవే ఇంపార్టెంట్, బట్ లేదు. అదనమాట. సో భగవంతుడు తన భక్తుల్ని ఎప్పుడు మర్చిపోడు, భక్తులు కూడా ఎప్పుడు భగవంతుడి గురించి మర్చిపోరు. ఒకవేళ మర్చిపోయినా కూడా భగవంతుడే గుర్తు చేస్తాడు అనమాట. సో ఇలాగా మనము ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడాను మరణించే టైంకి, ఒకవేళ మనము మరణించే సమయంలో భగవంతుని గురించి గుర్తు తెచ్చుకోవాలంటే మనము నిరంతరము జీవితాంతం యాక్చువల్లీ అదే అభ్యాసంలో మనం ఉండాలన్నమాట. అదే అభ్యాసం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనము గుర్తు తెచ్చుకోగలం. సో ఇలాగా అడిగాడు కదా అర్జునుడు, అతని అలాంటి వ్యక్తి లక్షణాలు ఏమిటి అని. 254 యూ కెన్ గో బ్యాక్ టు దట్ తెలుగు భగవద్గీత. అడిగాక భగవంతుడు చూడండి ఏం చెప్పాడు. నెక్స్ట్ యూ కెన్ గో. శ్రీ భగవాన్ వాచ. అనువాదం. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో, అప్పుడతడు స్థితిప్రజ్ఞుడని చెప్పబడును. అది. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే, మనం ఇది పొందడానికి ఫస్ట్ లక్షణం ఏంటంటే, మనం అన్ని విధముల భౌతిక ఆశలు అన్ని పోవాలన్నమాట. మ్యాన్ గివ్స్ అప్ ఆల్ వెరైటీస్ ఆఫ్ డిజైర్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రియ భోగము ఆశలు ఇంకా ఒక్కటి కూడా ఉండకూడదు. అన్యాభిలాషిత శూన్యం. అన్య అభిలాషిత అంటే ఏమిటి? అన్ని ఆశలు మనము వదిలించేసుకోవాలి. కానీ ఇదొక్కటి తప్ప. ఏది ఒక్కటి తప్ప? భగవంతుని సేవించడం తప్ప. ఆ ఆశ ఎప్పుడు కూడాను ఉండాలి. అన్ని ఆశలు వదిలించేసుకోవాలంటే భగవంతుని సేవ చేసే ఆశ కూడా వదిలించేసుకోమని కాదు. ఆ ఆశ తప్ప
అన్య అభిలాష, అన్య అంటే వేరేవన్నీ, ఇది తప్ప వేరేవన్నీ ఆశలు కూడాను మనం వదిలించేసుకోవాలి. అది మొదటి లక్షణం అన్నమాట. ఎవరైతే భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని పూజిస్తున్నారో వాళ్ళ అంటే ప్యూర్ డివోటీ, శుద్ధ భక్తుని లక్షణం అన్నమాట. వేరే ఇంద్రియ తృప్తి కోసము, ఇంద్రియ భోగం కోసం కోరికలన్నీ కూడాను వదిలించేసుకుంటాడు అనమాట. which arise from mental concoction, and when his mind thus purified finds satisfaction in the self. Okay, next verse 266. 256. ఇది కూడా you can read the అనువాదం. త్రివిధ తాపములందును కలత నొందని మనస్సు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగిన వాడును, ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడగును అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. ఇలాంటి వ్యక్తి మాత్రమే నిరంతరము భగవంతుని గురించి ఆలోచించగలడు. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో మనకి 3 విధాల కష్టాలు ఉన్నాయి. ఏమిటవి? అది ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక. ఈ 3 కష్టాలలో కూడా మరి వాట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ హియర్? కలత నొందని మనస్సు గలవాడును. కలత నొందని, is it? కలత నొందని. వాట్ ఇస్ కలత? డిస్టర్బెన్స్. ఓకే. సో ఎవరైతే ఇలాంటి దుఃఖాలు ఉన్నా కూడా ఎవరైతే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుని గురించి నిత్యము స్మరించగలుగుతారు. అదే చాలా ఏమన్నా సుఖమైనది దొరికినప్పుడు మరీ ఎక్కువగా సంతోష పడిపోకుండా, అదే ఏమన్నా ఆశించిన వస్తువు దొరకకపోతే మరీ ఎక్కువగా శోకించకుండా ఎవరైతే ఉంటారో, అండ్ ఎలాంటి వస్తువుకి కూడాను ఆసక్తి లేకుండా ఎవరైతే ఈ భౌతిక వస్తువులకి ఆసక్తి లేకుండా ఎవరైతే జీవిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుని గురించి స్మరించగలుగుతారు. అండ్ దెన్ నెక్స్ట్ వర్స్ 57. ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉండును. And then you can go to next one. తాబేలు తన అవయవములను లోనికి మడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నున్నవాడగును. ఇది కూడా చాలా ముఖ్యమైన ఉదాహరణ. తాబేలు ఎలాగైతే తన కాళ్ళు చేతులన్నీ లోపలికి తీసేసుకుంటుంది కదా, అలాగే ఒక భక్తుడు కూడా భగవంతుని సేవలో కాకుండా ఇంకెక్కడ కూడాను తన ఇంద్రియాలని వాడకుండా ఉండగలుగుతాడు. తాబేలు ఉదాహరణ అన్నమాట, చాలా ముఖ్యమైనది. దెన్ యూ కెన్ గో టు 261. తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయువాడు స్థిర ప్రజ్ఞుడను.
సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే తాబేలు లాగానే తన ఏంటి రిస్ట్రైన్ హిస్ సెన్సెస్, తన ఇంద్రియములను వశము. సో ఇది కూడా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. బ్రహ్మచారి ట్రైనింగ్ అంటే, బ్రహ్మచర్యం అంటే ఇదే. గురువు దగ్గర ఉండి ఇవన్నీ చిన్న వయస్సు నుంచే నేర్చుకుంటాడు అనమాట. ఏమిటవి? 7-12-1 బ్రహ్మచారి గురుకులే వసందాంతో గురోర్హితం ఆచరణ దాసవన్ నీచ గురు సుదృఢ సౌహృద. సో ఒక బ్రహ్మచారిగా ఏం చేస్తాడు, అసలు ఎక్కడుంటాడు? ఫస్ట్ నారద ముని పలికి, బ్రహ్మచారి పూర్తి ఇంద్రియ నిగ్రహమును అభ్యసింపవలను. వినయశీలుడై అతడు గురుదేవుని పట్ల దృఢమగు సౌహార్ద్రభావమును కలిగి ఉండవలను. వ్రతన నిష్ఠుడై అతడు గురుహితము కొరకే గురుకులమున వసింపవలను. సో ఇది బ్రహ్మచర్యం అంటే. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చిన్న వయసు నుంచే ఇవన్నీ నేర్పిస్తేనే ఇవి మనసులో అవి ఉంటాయి. అన్ని ఇంద్రియ భోగములు రుచి చూశాక దాని తర్వాత ఇంద్రియ భోగం వదిలేయంటే ఇంక ఎలా కుదురుతుంది? ఈ మధ్యన అలాగే జరుగుతుంది. బ్రహ్మచారిగా జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా గుళ్ళల్లో చిన్న వయసులో జాయిన్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువే. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అన్ని అయ్యాక అక్కడ యూనివర్సిటీలో ఎక్కడో ఒక బుక్ తీసుకుని గుడికి వచ్చి అక్కడ బ్రహ్మచారి అవుతాడు. అప్పటిదాకా అన్ని ఇంద్రియ భోగములు రుచి ఆల్రెడీ చూసి ఉన్నాడు. సో బ్రహ్మచర్యం అంటే ఒట్టిగా బ్యాచులర్ అని కాదు. పెళ్లి అయ్యే ముందర బ్రహ్మచారి, పెళ్లి అయ్యాక గృహస్థ, అలా కాదు. బ్రహ్మచారి అంటే ఇవన్నీ గురువు దగ్గర ఉండి ఇవన్నీ నేర్చుకోవడం. ఫస్ట్ ఏమిటి? ఇంద్రియ నిగ్రహము ఫస్ట్ ప్రిన్సిపల్ ఇదే. బ్రహ్మచారి అంటే ఇంద్రియాలను వసందాంతో గురోర్హితం, ఇంద్రియాలను జయించడం. సో ఇవన్నీ అభ్యసించాలన్నమాట చిన్న వయసు నుంచే. అప్పుడే మనకి చాలా ఈజీగా చాలా సులభంగా మనము ముందరికి వెళ్ళగలుగుతాము ఈ భక్తి మార్గంలో. సో ఈ మధ్యన ఇవన్నీ ఏమీ లేకపోవడం వలన ఎవరైతే ఇప్పుడు ఏంటి కుటుంబ ఏంటి ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్తున్నారో వాళ్ళకు కూడా ఏమీ తెలియక వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో కూడా చాలా చాలా గృహస్థ ఆశ్రమం అనేది అది కూడా ఏమిటి ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు అని కాదు. అది కూడా మళ్ళీ సేమ్ ఇలాగే ఇంద్రియములను భగవంతుని సేవలోనే వాడటము. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏమైతే నేర్చుకున్నాడో అవన్నీ గృహస్థాశ్రమంలో కూడా పాటించాలి. కానీ ఒక్కటే ఒక డిఫరెన్స్ ఏంటంటే పిల్లల్ని కనొచ్చు. అది కూడా జంతువుల్లా కాకుండా పిల్లల్ని భక్తి మార్గంలోనే పైకి వచ్చేటట్లు చూసే బాధ్యత తల్లిదండ్రులది అనమాట. అది గృహస్థాశ్రమం. బ్రహ్మచారి అంటే బ్యాచులర్, గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకున్నవాడు. ఇలా అయిపోయింది. ఇలా కాదు, ఇది తప్పు. సో ఈ ఇంద్రియములను జయించడం అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన విషయం అన్నమాట కదా. సో ఎందుకు అంటే చాలా చాలా you can go back to 260లో అక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాలు ఎంత బలవంతములను. ఓకే, యూ కెన్ రీడ్ దట్. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వానిని నిగ్రహించుట గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనసు కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. సో అంత కష్టమైన పని అన్నమాట, అంత సులభమైనది కాదు. అందుకే చిన్న వయసు నుంచే ఇవన్నీ నేర్పించాలి అని శాస్త్రాల వర్డిక్ట్. శాస్త్రాల
ఇన్స్ట్రక్షన్, తీర్పు ఆదేశము, తీర్పు తీర్పు. ఓకే. సో 261 we saw, then 264. 264. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను గలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. 265. ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపముల కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. సో ఇవన్నీ కూడాను కృష్ణ చైతన్యము ద్వారానే సాధ్యం అన్నమాట. వేరే ఇంకేమి విధము లేదు, కృష్ణ చైతన్యం వల్లనే. అది నెక్స్ట్ వర్స్ లో కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. 266 you can read the అనువాదం. భగవానునితో సంబంధమును పొందినవాడు కృష్ణ చైతన్యము లేని వానికి విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం లేదు. ఇక శాంతి లేనిదే సుఖం ఎట్లా కలుగును? సో అదనమాట. సో కృష్ణ చైతన్యంలో మనం లేకపోతే మనకి శాంతి కలగదు, సుఖము కలగదు. ఇవన్నీ ఇంపాసిబుల్ అన్నమాట, అసాధ్యం. సో కృష్ణ చైతన్యము ద్వారానే ఇవన్నీ సాధ్యము. అది కూడాను మనం చిన్న వయసులో నుంచి మనకి చేయగలిగితే బెస్ట్. అలా కుదరలేదు, నాకు కొంచెం వయసు వచ్చాకే నాకు ఇవన్నీ తెలిసిందంటే ఓకే, తెలిసిన వెంటనే మొదలెట్టాలి. ఇంకా ఏ కొద్ది డిలే, ఆలస్యం చేయకూడదు. ఆలస్యం ఇంకే కొద్ది ఆలస్యం లేకుండా ఇమ్మీడియట్ గా మొదలెట్టాలన్నమాట. అదే క్షణం, ఎప్పుడు తెలిస్తే అప్పుడు. లేట్ అయిపోయింది సరే నేను నెక్స్ట్ జన్మలో చేసుకుంటానని కాదు. నెక్స్ట్ జన్మ మనకి ఏ జన్మ దొరుకుతుంది అనేది మనకు అస్సలు ఐడియానే లేదు. మనము అనుమానం ఇది వీ కెనాట్ గెస్, అనుమానించలేము, ఊహించలేము. మిక్సింగ్ అప్ హిందీ, అనుమాన్ నహీ లగా సక్తే. సో ఊహించలేము. సో దానివల్ల మనము ఈ జన్మలోనే మనకి సరే లేట్ గా తెలిసినా కూడా పర్వాలేదు, అట్లీస్ట్ ఆ క్షణం నుంచి మనం ఇమ్మీడియట్ గా అన్ని మొదలెట్టి మనము వీలైనంత వరకు ఈ స్థితి వరకు వచ్చేటట్టు మనం చూసుకోవాలన్నమాట. దెన్ యూ కెన్ గో టు 270. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నిశ్చలముగా నుండు సముద్రము వలె తన యందు కోరికలను నిరంతరము ప్రవేశించుచున్న ఆ ప్రవాహమునచే కలత నొందని మానవుడే శాంతిని పొందగలుగును. కోరికలను తృప్తి నొందింప యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. సో ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందరకు వెళ్తున్నప్పుడు ఇంకా ఆశలే రావు మన మనస్సుకి అని కాదు, ఆశలు వస్తాయి. మన మనస్సే అలాంటిది. ఆశలు అనేవి ఎప్పుడు కూడాను వస్తూనే ఉంటాయి. ఎలాగైతే ఇక్కడ ఉదాహరణ ఏమైనా ఉందంటే, నదులు ఎలాగైతే సముద్రం వైపు వెళ్తూ ఉంటాయో చాలా వేగంతో, చాలా ఫోర్స్ తో వెళ్తాయి. అది సముద్రంలో కలవంగానే సముద్రం ఏమి మనం ఏమన్నా చూస్తామా? సముద్రం ఏదో నిండిపోతున్నట్లు, అదేదో ఇంకా ఓవర్ఫ్లో అయ్యేటట్లు లేదు కదా. ఎంత వేగంతో వచ్చినా కూడా నదులని సముద్రంలో కలవంగానే వేగం అక్కడితోనే ఆగిపోతుంది అనమాట. దానివల్ల సముద్రంలో ఏమి భేదం కలగదు. సో అలాగే ఈ ఆశలన్నీ వస్తూనే ఉంటాయి మనస్సులో. కానీ మనం దాని గురించి ఆలోచించి మనం ఇంద్రియ భోగము
ఆలోచన ప్రభు, ప్లాన్ అండ్ ఆలోచన. ఓకే. No, contemplation on how do you say it? మనం ఇంద్రియ భోగం చేయాలనే ఆలోచన పెట్టుకోకపోతే చాలు. ఆలోచనలు మనస్సులోకి వస్తూ ఉంటాయి, విధ విధాల ఇవి వస్తూ ఉంటాయి మన మనసులోకి. కానీ మనము దాన్ని ఏమి పట్టించుకోకుండా మనం భగవంతుని ఈ సేవలోనే మనము నిరంతరము ఉండాలన్నమాట. ఇది చేయడం వలన మనం యూ కెన్ గో బ్యాక్ అగైన్ టు 259 విషయ వినివర్తంతే. మనకి భగవంతుని సేవతో ఆసక్తి కలిగిన తర్వాత మనకి భౌతిక ఈ కోరికలన్నీ చాలా ఓకే, యూ కెన్ రీడ్ అనువాదం. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యము రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. సో ఇది మాత్రమే మార్గం అన్నమాట. ఇంద్రియార్థాలు మీద రుచి నశించును, నశించేయడానికి ఇది ఒక్కటే మార్గం అన్నమాట. ఏమిటది? దీనికంటే ఉన్నతమైన రుచి మనం ఒకసారి చూశాక ఆటోమేటిక్గా ఈ భౌతిక ఇంద్రియ భోగంలో వీటి మీద మనకి రుచి పోతుంది అనమాట. సో మనకి మనసులో ఇలాంటి ఆలోచనలు వచ్చినా కూడా పెద్దగా ఏమీ మనకి డిస్టర్బెన్స్ కలగదు దానితో. ఎలాగైతే ఒక సముద్రంలో నదులు ఎంత వేగంతో వచ్చినా కూడా డిస్టర్బెన్స్ కలగదు, అలాగే 272 71 we haven't seen, right? 71. ఇంద్రియ భోగానుభవ కోరికలన్నిటినీ త్యజించి నిష్కామునిగా జీవించువాడును ఇంద్రియ మమకారము పట్ల అహంకారములను విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. ఈ నిజమైన శాంతి అంటే ఏమిటి? మన నిజ స్థితికి రాగలుగుతాము. అండ్ మనం ఈ జన్మ తర్వాత మరి ఇంకొక జన్మ లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో. సో ప్రశ్న అదే కదా, మనం పైన అంటే భగవంతుని ధామానికి ఎలా చేరుకోవచ్చు, లక్షణాలు ఏమిటి? సో ఇవన్నీ అన్నమాట లక్షణాలు. నిజమైన శాంతిని పొందడం అంటే మనం కంప్లీట్ గా కృష్ణ చైతన్యంలో మళ్ళీ మన నిజ స్థితికి రావడం. సో నెక్స్ట్ వర్స్ 272 లాస్ట్ వర్స్, ఇది రెండవ అధ్యాయంలో. ఇది ఏ ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలత నొందడు. మరణ సమయమునందును అతడట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశించగలుగును. సో అక్కడ ప్రవేశించడానికి ఏ లక్షణాలు అనేవి మనం ఇప్పుడే చూసాము. ఇవన్నీ కూడాను మనం మరణించే వరకు ఒకవేళ ఉంచుకోగలిగితే అప్పుడు మనం చాలా సులభముగా చేరుకోగలుగుతాం అనమాట, ప్రవేశించగలుగుతాం అనమాట. ఇవన్నీ లక్షణాలు అనమాట ఉండాల్సినవి. సో అర్జునుడు కూడా ఈ ప్రశ్న అడిగాడు అతన్ని, అలాంటి వ్యక్తి లక్షణాలు ఏమిటి అని. సో చాలా వివరంగా ఇక్కడ కృష్ణుడు చెప్పాడు అనమాట. ఇలాగే చాలా భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడాను చాలా శ్లోకాలు ఉన్నాయన్నమాట. మనం ఇంకో కొన్ని శ్లోకాలు చూడొచ్చు. అలాగే చాప్టర్ 4వ అధ్యాయం 9వ శ్లోకం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ వేరే విషయం. ఇప్పటిదాకా లక్షణాలన్నీ ఏమేమి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి ఒక భక్తుడు, అవన్నీ మరణించే సమయం వరకు ఉంచుకోగలిగితే మనము అలాంటి భావంలో ఉంటే మనం ఈజీగా ప్రవేశించగలుగుతాం.
ఇక్కడ ఇంకో వేరే విషయం చెప్తున్నాడు. ఏంటి ఆ విషయము? ఓ అర్జున అనువాదం. ఓ అర్జున, నా జన్మం మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపగా నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భగవంతుడు చెప్తున్నది భగవంతుని గురించి. భగవంతుని జన్మ, కర్మ ఇవన్నీ కూడాను, భగవంతుడు చేస్తున్న కర్మలు అన్నీ కూడాను ఇవి సాధారణమైన జన్మ కర్మల లాగా కాదు, ఇవన్నీ దివ్యమైనవి. భగవంతుడు జన్మించడం, మనం జన్మించడం వేరు. మనం ఏంటి, కర్మానుసారం మనం ముందు జన్మలో చేసిన కర్మల ప్రకారము మనకి శరీరం అనేది మనం పొందాము. మనము ఎంచుకోవడం, మనం ఎంచుకోవడమా? ఎంచుకోలేదు. ఈ శరీరం మనకి ఇవ్వబడింది. నేను ఎలా ఉండాలి, నేను ఏ దేశంలో పుట్టాలి, నా ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్, ఎకనామిక్ స్టేటస్, ఆర్థిక స్తోమత, ఆర్థిక స్థితి, ఇవన్నీ నేను చూస్ చేసుకున్నవి కాదు, నాకు ఇవ్వబడింది. నేను ఇలాంటి కుటుంబంలో పుట్టాలని భగవంతుడు నిర్ణయించాడు అనమాట. దేని ప్రకారం? నేను చేసిన కర్మల ప్రకారం. సో భగవంతుడు జన్మించడం, మన జన్మించడం ఒకటి కాదు. ఎందుకంటే అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. యూ కెన్ గో టు 4:6, ఇక్కడ పైన 4:6. సో భగవంతుడు ఏంటి? అజోపిసన్ అవ్యయాత్మ. ఐ కెన్ రీడ్ అనువాదం. పుట్టకలేని వాడైనను నా దివ్య దేహమున్నడును నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడైనను ఆది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందున నా అంతరంగిక శక్తిచే అవతరించుచుందును. సో ఇక్కడ నేను పుడుతున్నాను అని చెప్పట్లేదు, అవతరిస్తున్నాను. అవతరించడం అంటే పైనుంచి కిందకి దిగి రావడం. సో భగవంతుడు ఆయనకి నచ్చినట్టు, తనకిష్టం వచ్చినట్టు, లేకపోతే తనకిష్టమైన వాళ్ళని తల్లిదండ్రులుగా స్వీకరించి దిగుతారనమాట, అవతరిస్తారనమాట. పుట్టడం కాదు, కర్మానుసారం పుట్టట్లేదు. మన తల్లిదండ్రులు మనం చూస్ చేసుకున్నామా? లేదు. భగవంతుడు దేవకి వసుదేవుల్నే, లేకపోతే నందమహారాజు యశోదాదేవిని ఎందుకు తల్లిదండ్రులుగా స్వీకరించారంటే బికాజ్ వాళ్ళందరూ కూడాను భక్తులు. వాళ్ళందరూ వాత్సల్య రసలో ఉన్న భక్తులు అన్నమాట. వీళ్ళందరూ కూడా మనం వాత్సల్య రస గురించి ముందర మాట్లాడుకున్నాము. వాత్సల్య రస అంటే కృష్ణుణ్ణి, భక్తులే వీళ్ళందరూ, కానీ కృష్ణుణ్ణి తన బిడ్డగా భావిస్తూ పూజిస్తారనమాట, సేవ చేస్తారనమాట. ఒక తల్లి కూడా తన బిడ్డకి సేవ చేస్తుంది. తన్ని స్నానం చేయడం, తిండి పెట్టడం, ఇవన్నీ కూడా సేవ, ఒక రకమైన సేవే కదా. అది భగవంతునికి చేయడం భక్తి. సో అలా ఈ భక్తులందరూ కూడాను వాళ్ళు వాత్సల్య భావంలో, వాత్సల్య భావం అంటే తల్లిదండ్రులుగా, భగవంతుని తల్లిదండ్రులుగా వాళ్ళు సేవ చేశారనమాట భగవంతునికి. సో వాళ్ళనే చూస్ చేసుకుని వాళ్ళ పిల్లాడుగా అవతరిస్తారనమాట భగవంతుడు. సో ఆయన స్వయంగా ఆయనే చూస్ చేసుకుంటున్నారు, మనలా కాదు. సో ఆయన జన్మ అనేది దివ్యము, కర్మలన్నీ కూడా దివ్యమైనవి. ఈ విషయం తెలుసుకుంటే మనము ఈ జన్మ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఉండదు అని భగవంతుడు మనకి ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనమాట. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో నా గురించి, నా జన్మ కర్మలు ఇవన్నీ దివ్యమైనవో, ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నా ఇతి. ఈ శరీరం వదిలేశాక ఇంకో శరీరం అనేది ఉండదు అలాంటి వ్యక్తికి. ఎక్కడికి వెళ్తాడు? మామేతి సో అర్జున, నా
ధామమున నన్నే పొందగలడు. సో ఇది ఇంకొక విషయం అన్నమాట. ఎలా మనం భగవంతుని దగ్గరికి చేరుకోవచ్చు, భగవంతుని ధామానికి చేరుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నది ప్రశ్నలో, మనకి ఎన్ని జన్మలు కావాలి ఇది చేయడానికి? జన్మలు మనం కావాలంటే ఒక క్షణంలో మనం వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాత కూడా వెళ్లకుండా ఉండొచ్చు. అది మన చేతుల్లో ఉంది. ఎలా మన చేతుల్లో ఉంది? ఎప్పుడైతే మనము భగవంతుడు చెప్తున్న వాక్యాలని పూర్తిగా మనము స్వీకరిస్తామో, అంగీకరిస్తామో, ఆ క్షణం నుంచి మనము శుద్ధం అయిపోయినాం అన్నమాట. పరిశుద్ధం అయిపోయామన్నమాట ఆ క్షణం నుంచి. ఎప్పుడైతే మనము ఇలా ఇప్పుడు మీరు భగవద్గీతలో చూస్తే మొత్తం భగవద్గీత చెప్పాక భగవంతుడు అర్జునుడికి చెప్పాడనమాట. అర్జునుడు అడిగాడు అనమాట, యథేచ్ఛసి తథాకురు. ఇప్పుడు నేను నీకు చెప్పాల్సిందన్నీ చెప్పేశాను, ఇంకా నీ ఇష్టం, నువ్వేం చేస్తావో అది నీ ఇష్టం, నేను నీకు వదిలేస్తున్నాను అని చెప్పాడు అనమాట భగవంతుడు. అర్జునుడు ఏమని చెప్పాడు? కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, నేను వేరేగా ఏమీ చేయదలుచుకోవట్లేదు అని చెప్పి, అతను ఏమిటంటే మనందరికీ కూడాను ఉదాహరణంగా ఆయన చూపిస్తున్నాడు అనమాట. ఎలా మనము భక్తి మార్గంలో మనం ఎలాగా కృష్ణుడు చెప్పినవన్నీ సర్వమేతద్రితం మన్యే యన్మాం వదసి కేశవ, నువ్వు చెప్పినవన్నీ నేను నమ్ముతున్నాను, నువ్వు చెప్పినట్లే నేను చేయబోతున్నాను అని అర్జునుడు చెప్పాడు అనమాట. సో మనం కూడా అలా చేయగలిగితే ఆ క్షణం నుంచి మనం పరిశుద్ధం అయిపోయినట్లే. మనం పరిశుద్ధం అయిపోయినామంటే మనకి తప్పకుండా వైకుంఠ ధామంలోకి ప్రవేశించగలుగుతాము. సో ఆ పరిశుద్ధం అవ్వాలి. పరిశుద్ధం మనం కంప్లీట్ గా కామ, క్రోధ, లోభ, మోహ వీటన్నిటి నుంచి కూడాను బయటకు వచ్చేసి ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా భగవంతుని గురించి మాత్రమే చింతన చేస్తూ ఉంటే నిరంతరము, అప్పుడు మనము మరణించే సమయంలో భగవంతుని గురించి ఆలోచించి అక్కడికి భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాము. ఇవన్నమాట లక్షణాలు. సో మనము కావాలంటే ఈ క్షణమే అన్ని భౌతిక కోరికలు వదిలేసి భగవంతుడు చెప్పినట్టు మనం చేయొచ్చు. కానీ మనం ఆ స్థితిలో ఉన్నామా? ఇప్పుడు మనం చేయగలుగుతున్నామా? లేదు. సో అది మన చేతుల్లో ఉంది. చేయదలుచుకుంటున్నామా లేదా అనేది మన చేతుల్లో ఉంది. ఒకవేళ చేయగలిగితే ఆ క్షణం నుంచి పరిశుద్ధం అయిపోయినట్లే. సో అర్జునుడు చేయగలిగాడు, దాని వలన ఆయన ఏంటంటే చేరగలిగాడు వైకుంఠానికి. కానీ మనం ఇంకా మనకి వేరే కోరికలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా పరిశుద్ధం అవ్వట్లేదు. ఉదాహరణకి యాక్చువల్లీ దీని గురించి భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పారనమాట. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. 7:3 ప్రభు ఫస్ట్. అనువాదం. వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ స్థితిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. సో మనము భగవంతుని గురించి యథార్థముగా తెలుసుకుంటే కానీ మనము చేరుకోలేము భగవంతుడి దగ్గరికి. సో ఎవరు చేరుకుంటారు, ఎంతమంది చేరుకుంటారు అనేది ఇక్కడ, ఎన్ని జన్మల తర్వాత చేరుకుంటారు అనేది ఇక్కడ చూడండి. 7:19 బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా
సుదుర్లభ, చాలా చాలా దుర్లభం. అనువాదం. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణమని కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. చాలా చాలా దుర్లభం అన్నమాట ఇలాంటి మనిషి, ఇలాంటి మహాత్ముడు దొరకటం. సో ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప. పెక్కు ఇస్ చాలా ఎక్కువ. అవును ప్రభు, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. సో చాలా చాలా బహునాం జన్మనాం అంతే, చాలా చాలా జన్మలు మరణాల తర్వాత అర్థం చేసుకుని శరణాగతుడు అవుతాడనమాట. కానీ ఇదే విషయము మనం ఒక క్షణంలో కూడా చేయొచ్చు. ఎలాగైతే ఒక మహారాజు ఉన్నాడు, వాట్స్ హిస్ నేమ్ ప్రభు? ఖట్వాంగ మహారాజ్. ఖట్వాంగ మహారాజ్ అనేవాడు ఒక్క క్షణంలో పూర్తి చేసేసాడు అనమాట. ఎలాగా? ఆయన ఏంటంటే చాలా యుద్ధంలో చాలా అంటే శ్రేష్ఠుడు అనమాట. సో దేవతలు ఆయన సహాయం అడిగారు అనమాట. మనం రాక్షసులతో మనము యుద్ధం చేద్దాము, మీ సహాయం అడుగుతున్నామని చెప్పి అడిగారనమాట దేవతలు. సో ఆయన సహాయం చేశాడనమాట. సహాయం చేసి దేవతలు గెలిచారనమాట రాక్షసులతో. గెలిచాక దేవతలందరూ బాగా సంతోషపడి ఖట్వాంగ మహారాజ్కి ఏం వరం కావాలంటే అది నువ్వు కోరుకో, మేము మీకు అన్ని ఇవ్వగలుగుతాము. భౌతిక సుఖాల్లో అసలు ఇంకా ఏంటి లిమిట్, వాట్ ఇస్ లిమిట్? అంతు లేకుండా మేము ఇవ్వగలుగుతాము సుఖాలన్నీ, భౌతిక సుఖాలు ఏం కావాలంటే అది కోరుకో అని అన్నారనమాట దేవతలు. కానీ ఖట్వాంగ మహారాజ్ ఏంటి, ఆయన జీవితం లక్ష్యం ఎప్పుడు మర్చిపోలేదన్నమాట. సో మొదటి ప్రశ్న ఆయన ఏమడిగారంటే, మీరు నాకు ఎంత సమయం ఉంది ఈ జన్మలో, కొంచెం చూసి చెప్తారా? మీరందరూ దేవతలు కదా, మీరు ఫ్యూచర్ చూడగలరు కదా, మీరు కాస్త నాకు చెప్తారా? నాకు ఎంత సమయం మిగిలి ఉంది నా జన్మలో అని చెప్తే, ఇంకో 2-3 క్షణాలే ఉన్నాయి అని చెప్పారనమాట దేవతలు. ఇమ్మీడియట్ గా అదే క్షణం స్వర్గలోకం నుంచి కిందకు వచ్చేసి ఈ భూమి మీదకి వచ్చేసి ఇమీడియట్ గా ఆయన భగవంతుని గురించి స్మరించాడనమాట. దాని వలన ఆయన ముక్తిని పొందాడు, అంటే వైకుంఠానికి చేరుకున్నాడు అనమాట ఖట్వాంగ మహారాజ్. ఎన్ని క్షణాలు, ఒక క్షణంలో చేసిన పని ఇది. దేవతలు ఏమని అడిగారు? ఏం వరం కావాలంటే అది నువ్వు కోరుకో, ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పినా కూడా అది ఏంటి, he did not get allured. How do you say allured? ఆకర్షణ, is it? No. అవును బ్రో, ఆకర్షించబడలేదు. వాళ్ళు ఏం చెప్పినా సరే ఆ వరం ఇస్తామని చెప్పినా కూడా ఆకర్షించబడకుండా తన జీవితంలో లక్ష్యం మర్చిపోకుండా కిందకు వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఇమ్మీడియట్ గా భగవంతుని గురించి చింతన చేయడం వలన ఆయన వైకుంఠానికి చేరుకోగలిగాడు ఖట్వాంగ మహారాజు. అలాగే పరీక్షిత్ మహారాజు కూడా, సుఖదేవ్ గోస్వామి యాక్చువల్లీ పరీక్షిత్ మహారాజ్కి ఖట్వాంగ మహారాజ్ గురించి కూడా చెప్పాడు. ఏమని? ఖట్వాంగ మహారాజ్కి మరణించబోతున్నాడని ఒకటి క్షణం ముందర చెప్పాడు, నీకు అట్లీస్ట్ 7 రోజులు ఉన్నాయి, సో నువ్వు అసలు ఏంటి వరి చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీకు చాలా సమయం ఉంది, అసలు 7 రోజులు ఉన్నాయి నీకు, ఒక క్షణంలో చేయగలిగే పని ఇది, పెద్ద అంత కష్టమేం కాదు, నీకు 7 రోజులు ఉన్నాయి కదా, నువ్వు హాయిగా విను, భాగవతం విని నువ్వు ఈ శరీరం వదిలే అన్నాడు. సో
పరీక్షిత్ మహారాజ్ ఏమో 7 రోజులు 7 రాత్రులు అలా భాగవతం మొత్తం విని సుఖదేవ గోస్వామి నుంచి ఆయన కూడా వైకుంఠానికి చేరుకున్నాడు అనమాట పరీక్షిత్ మహారాజు. సో ఇలాగా చాలా కొద్ది సమయంలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మన వల్ల సాధ్యమా అన్ని వదిలేసుకొని ఇప్పటికిప్పుడు భగవంతునికి కంప్లీట్ గా మనం శరణాగతి అవ్వడానికి తయారుగా ఉన్నామా? లేదు అంటే మనకి ఇంకా ఎక్కువ సమయం కావాలి. ఎన్ని జీవితాలు కావాలి? బహూనాం జన్మనాం అంతే. ఎప్పటిదాకా మనకి కృష్ణుడే సర్వ కారణాలకి కారణము అని అర్థం అవ్వదు అప్పటిదాకా మనం ఇక్కడే ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఎత్తుతూ అలా మనము వస్తూ ఉండాలి. అదే మనం ఇప్పటికిప్పుడు శరణాగతి అయిపోయి మనం అన్ని ఇంకా భౌతిక కోరికలన్నీ వదిలేసి అన్ని ఇంకా వేరే కన్సిడరేషన్స్ అన్ని కూడాను మెటీరియల్ కన్సిడరేషన్స్ వదిలేసి మనం భగవంతునికి శరణాగతి అవ్వగలిగితే మనము ఈ జన్మ తర్వాతే మనం వెళ్ళిపోవచ్చు అనమాట భగవంతుని దగ్గరికి. సో అది మన చేతుల్లో ఉంది, మనం చేయదలుచుకుంటున్నామా లేదా. సో ఇలాగే 8th చాప్టర్ లో మనం ఆ శ్లోకం ఇందాక చూసాము. మొదటి ప్రశ్న సంబంధంలో తస్మాత్ సర్వేషు కాలేషు నా గురించి ఆలోచిస్తుంటే నా దగ్గరికి చేరుకోగలుగుతావు అని 8:7 నా దగ్గరికి చేరుకోగలుగుతావని భగవంతుడు చెప్తున్నాడు కదా. అలాగే 9 లో చాలా ప్లేసెస్ లో చెప్పారు. 9 can go to 9:25 and you can go to actually even 7:23 is it 7 anyway demigods is అంతవత్తు ఫలం తేషం తద్భవతి అల్పమేధసం అక్కడ కూడా ఉంది. 7:23 లో కూడా ఉంది. దేవాన్ దేవ యజయాంతి మద్భక్తానాం వాట్ ఇస్ దట్ మద్భక్త యాంతి మామపి. లాస్ట్ లైన్, నా భక్తులు మాత్రము అంత్యమున నా పరంధామమునే చేరుదురు. సో భక్తుడు, మనం భక్తులు అవ్వాలన్నమాట, భగవంతుని భక్తులు అవ్వాలి, అప్పుడే మనం చేరుగుతాము. భగవంతుని ధామంలో భక్తులు తప్ప వేరెవరు వెళ్ళే అర్హత లేదు ఎవరికి కూడాను, వెళ్ళే అసలు సాధ్యమే కాదు. భక్తులు అయితేనే మనం వెళ్ళగలం. భక్తులు అంటే కృష్ణ భక్తులమే, భక్తులే, దేవత భక్తులు కాదు, కృష్ణ భక్తులే. 7:23 then 9:25 యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతః భూతానాం యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. ఎవరైతే కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసింతురు. సో అది కూడా ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అదే 9:34 యూ కెన్ గో. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు. సో ఇలా ఎన్నో చోట్లలో భగవద్గీతలో మొత్తం చాలా విషయాలు ఇలా చెప్పారనమాట. సో మనము కొద్ది వాక్యాల్లో చెప్పాలంటే భగవంతుని భక్తుడు అయితే కానీ మనము ఈ భౌతిక కోరికలన్నీ కంప్లీట్ గా తొలగించేసుకుని భగవంతుని భక్తుడు అయితే కానీ మనము భగవద్ధామ చేరుకోలేము. అది మాత్రమే మెయిన్ గా భగవంతుడు చూసేది అన్నమాట. ఎలాంటి భౌతిక కోరిక కూడా ఉండకూడదు. అది భౌతిక కోరికలు ఎలా పోతాయి? అది మనం భగవంతునికి పూజ చేయడం వల్లనే పోతాయి, భగవంతునికి సేవ చేయడం వల్లనే పోతాయి అవి కూడా. మనం చిన్న చిన్న ఏంటి రుచి పోవాలంటే దానికంటే ఇంకా ఉన్నతమైన రుచి మనము చూడటం వలన మనకి చిన్న చిన్నవన్నీ వీటి మీద ఆశలు పోతాయి అన్నమాట. సో సర్వోత్తమైనది ఉన్నతమైనది
భక్తి అన్నమాట. సో ఈ భక్తి మార్గంలో రావంగానే ఇవన్నీ చిన్న చిన్న భౌతిక కోరికలు ఇవన్నీ కూడాను ఆటోమేటిక్ గా ఇవన్నీ పోతాయి అన్నమాట. ఒకవేళ భౌతిక కోరికలు ఉన్నా కూడా భగవంతుని దగ్గరికే వెళ్ళాలి. భగవంతుడే పూర్తి చేయగలుగుతాడు. ఏవైతే మనం దేవతల నుంచి అన్ని అడిగి తెప్పించుకుంటామో, భౌతిక కోరికలన్నీ పూర్తి చేయించుకుంటామో అవన్నీ కూడా యాక్చువల్లీ భగవంతుడు చేస్తున్నదే. 7:21, 2 7:21, 22 నేనే అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచియుందును. ఎవరైనను ఒక దేవతను పూజింప గోరినంతనే నేనే అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతను అతడు భక్తుడగునట్టు చేయుదును. 7:22 అట్టి శ్రద్ధతో కూడిన వాడై మానవుడు ఏదైనా ఒక దేవతారాధనను చేపట్టిన తద్వారా తన కోరికను ఈడేర్చుకొనును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీయు నా చేతనే ఒసగబడుచున్నవి. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ భగవంతుడు కృష్ణుడు అనుగ్రహం లేకుండా దేవతలు ఏ వరము ఇవ్వలేరు అనమాట మనకి. దానికి కూడా కృష్ణుడు అనుగ్రహమే కావాలి. సో అన్ని కూడాను ఇస్తున్నది కృష్ణుడే. సో మనం డైరెక్ట్ గానే కృష్ణుడి దగ్గరికి వెళ్తే, కోరికలు ఉన్నా కూడా భౌతిక కోరికలు ఉన్నా కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు మన్ని పరిశుభ్రపరుస్తారు అన్నమాట. మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం వలన మనం ముందర ఒక సెషన్ లో చూసుకున్నట్లు 4 విధాల మనుషులు భగవంతుని దగ్గరికి వెళ్తారు. అందులో మొదటి వాడు ఆర్త అంటే కష్టాల్లో ఉన్నవాడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు అన్నమాట. సో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం వలన తను పరిశుభ్రపడిపోతాడు అన్నమాట, పరిశుద్ధం అవుతాడు అన్నమాట. సో ఎలాంటి కోరికతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పరిశుద్ధం అయిపోతారు అన్నమాట. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ముఖ్యం. అక్కడ వెళ్ళాక భగవంతుడే మన్ని పరిశుభ్రపరుస్తాడు అనమాట. సో దేర్ ఇస్ అ వర్స్ ఫర్ దట్ ఆల్సో, 5:19-27. అది తెలుగులో లేనట్టుంది, ఇంగ్లీష్. దానికి ట్రాన్స్లేషన్ మీరు ఎవరైనా చేస్తే బాగుంటుంది ప్రభు. ఐ వోంట్ బి ఏబుల్ టు డూ. సో రఫ్ గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఎవరైనా భౌతిక కోరికలతో వెళ్ళినా కూడా భగవంతుడి దగ్గరికి, భగవంతుడు ఎలా వాళ్ళకి ఓకే, Supreme Personality of Godhead fulfills the material desire of a devotee who approaches him with such motives, but he does not bestow benedictions upon the devotee that will cause him to demand more benedictions again. However, the Lord willingly gives the devotee shelter at his own lotus feet, even though such a person does not aspire for it, and that shelter satisfies all his desires. That is the Supreme Personality's special mercy. So, do you think you can translate this clearly? Prabhu, 5:19 kada, 5:19-27. Yes. మీ దగ్గర తెలుగులో ఉందా ప్రభు? అదే వస్తుంది బయటికి కూడా. ఓ హరి బోల్, నైస్, దట్స్ నైస్. 5:19-27. యా, అనువాదం ప్రభు. ఓకే. సకామ భావనతో తననాశ్రయించు భక్తుని కోరికలను భగవానుడు తీర్చినను, ఏ వరదానము భక్తుని మరల వరములను అడగకుండా చేయునో దానిని ఆ దేవదేవుడు ఇచ్చును. అయినను సమస్త అభీష్టములను తీర్చడి తన పాద పద్మములను ఆశ్రయమును మాత్రము అతడు ఆ భక్తుడు వాంఛింపగానే
ఇష్టపూర్వకముగా ఇచ్చెను. అది అతని విశేష అనుగ్రహమై ఉన్నది. హరి బోల్. కొంచెం అడ్వాన్స్ అయిందనమాట మన సెషన్. ఇంకా తెలుగు భాగవతం శ్లోకస్ కూడా వచ్చాయి. సో ఎస్, ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది అనమాట. భగవంతుడి దగ్గరికి మనము ఆశతో వెళ్ళినా కూడా, భౌతిక ఆశతో వెళ్ళినా కూడా, ఆయన ఆ ఆశ ఎలా పూర్తి చేస్తాడంటే, ఇంకా మనం హిందీలో అంటారు ఏంటది, దేనే వాళ్ళ జబ్బి దేతా దేతా జప్పర్ ఫాడ్కే. అంటే అది ఇచ్చేది, పూర్తి చేసేది ఆశ ఎలా పూర్తి చేస్తాడంటే భగవంతుడు, మనం ఇంకా వేరేదేమి అడిగేదే ఉండదన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకేమి అడగదలుచుకోము, ఇంకా అడగడానికి ఇంకేం ఉండదు. ఎలాగైతే ధ్రువ మహారాజు తపస్సు చేయడానికి వెళ్ళాడు కదా, అడవికి వెళ్ళి తపస్సు చేసి, తపస్సు చేసింది ఎందుకు? భౌతిక ఆశతో, భౌతిక కోరికతో. ఆ కోరిక ఏమిటి? తన తాత కంటే కూడాను, తాత గారి రాజ్యం కంటే ఇంకా పెద్ద రాజ్యం కావాలి. తన తాతగారు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు రాజ్యం ఏంటి? ఈ భౌతిక బ్రహ్మాండం మొత్తం. ఐ మీన్ ఈ బ్రహ్మాండం మొత్తం. దీనికంటే పైది అంటే ఇంకేముంటుంది? అలాంటి కోరికతో వెళ్ళిన ధ్రువ మహారాజు 6 మాసాల తపస్సు చేశాడనమాట. ఆ తపస్సు గురించి మనం ఎప్పుడు వివరంగా మాట్లాడుకోలేదు. మీకు తెలుసుకోవాలని ఉందా ఆ తపస్సు ఎలా చేశాడని? ఒక్క నిమిషం. గో టు దట్ వర్స్. ఐ థింక్ 4 verses ఓన్లీ. తెలుగులో భాగవతం ఉంది కాబట్టి మనము చూద్దాం అది కూడా. మీరు 4th canto రెడీగా పెట్టుకోండి ప్రభు. సరే ప్రభు. 4th cantoలో returns of 9th chapter. Sorry, 8th chapter. అయితే మీకు ఎక్కడన్నా 72 4872 నుంచి మీరు చూడొచ్చు. సరే ప్రభు. 72 నుంచి 77 దాకానా? ఓకే, 80 దాకా చదవచ్చు మీరు. 72 to 80 చదవమంటారు ప్రభు? చదవండి ప్రభు. తొలి మాసమున ధ్రువుడు దేహ పోషణార్థమై 3 రోజులకు ఒక్కమారు కేవలము పండ్లను చిన్న కాయలను భుజించుచు దేవదేవుని అర్చనమున పురోగమించను. 73 ప్రభు. 2వ మాసమున ధ్రువుడు కేవలము 6 రోజులకు ఒక్కమారు ఎండుటాకులను తృణములను భుజించి ఆ విధముగా అర్చనను కొనసాగించను. 3వ మాసమున అతడు 9 దినములకు ఒక్కమారు కేవలము జలమును త్రాగి పూర్తిగా సమాధి మగ్నుడై ఉత్తమ శ్లోకుడగు భగవానుని అర్చించను. 4వ మాసమున ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణాతుడై ఆ విధముగా 12 దినములకు ఒక్కమారు కేవలం వాయువును భక్షించను. ఆ రీతిన అతడు తన స్థానమున పూర్ణముగా స్థితుడై దేవదేవుని అర్చించను. 5వ మాసమునకు రాకుమారుడగు ధ్రువుడు శ్వాస ప్రక్రియను పూర్ణముగా నిగ్రహించి స్తంభము వలె చలనము లేకుండా ఒంటికాలిపై నిలిచి మనస్సును పూర్తిగా పరబ్రహ్మముపై లగ్నము కావించను. అతడు ఇంద్రియములను ఇంద్రియార్థములను నిగ్రహించి మనస్సును భగవద్రూపము పైననే అనన్యముగా లగ్నము కావించను. మహత్తత్వమునకు ఆధారమైన వాడును సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని
ధ్రువుడు ఆ విధముగా వశపరుచుకొని అంతటా ముల్లోకములు కంపింపసాగెను. రాజకుమారుడగు ధ్రువుడు స్థిరముగా ఒంటి కాలిపై నిలిచినప్పుడు అతని కాలి బొట్టన వ్రేలి ఒత్తిడికి ఏనుగు పడవ నెక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటూ ఇటూ కంపించినట్లుగా సగము భూమి కృంగిపోయెను. పూర్తి ధ్యానం వలన ధ్రువుడు విశ్వాత్ముడగు విష్ణువుతో గురుత్వమునందు దాదాపు ఏకమై శరీర రంధ్రములన్నింటినీ నిరోధించినప్పుడు సమస్త విశ్వము యొక్క శ్వాసయే నిలిచిపోయెను. లోకపాలురందరూ ఊపిరాడక అంతట దేవదేవుడుగు శ్రీహరిని ఆశ్రయించిరి. సో ఇలా చేశాడనమాట తపస్సు ధ్రువుడు. ఎన్నేళ్ల సంవత్సరాలు? 5 ఏళ్ల సంవత్సరాలు. ఏం ఆశ? తాతగారి కంటే పెద్ద రాజ్యం కావాలి అని. అంత ఘోర తపస్సు చేసి 6 మాసాల తర్వాత విష్ణు స్వయంగా భగవంతుడే ఆయన ముందర ప్రకటించారనమాట. ప్రకటించాక 6 మాసాల నుంచి తపస్సు చేస్తున్నాడు కదా, భగవంతుడిని దర్శనం చేసుకున్నాక ఇంకా ధ్రువుడు ఏమన్నాడంటే, కెన్ యూ టేక్ అవుట్ దిస్ వర్స్? స్థానాభిలాషి తపసి స్థితోహం. ఇది చైతన్య చరితామృతాలో ఉంది, భాగవతంలో ఎక్కడుందో చూద్దాము. సో వీ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ తెలుగు. లేదు, చైతన్య చరితామృతం కూడా ఉంది ప్రభు మన దగ్గర. హరి బోల్. మధ్యలీల 22nd చాప్టర్ 42nd వర్స్. ప్రభు 22nd ప్రభు. ఎస్ ప్రభు, మధ్యలీల 22:42. చాలా అడ్వాన్స్మెంట్ అయింది. చైతన్య చరితామృత భాగవతం కూడా వచ్చేసింది. అవును ఫిజికల్ కాపీస్ వచ్చినాయి ప్రభు, దాన్ని ఇప్పుడు సాఫ్ట్ కాపీస్ చేయాలా ప్రభు. మధ్యలీల అధ్యాయం 22 శ్లోకం 42 ప్రభు. ఎస్ ప్రభు. స్థానాభిలాషి తపసి స్థితోహం. అనువాదం ప్రభు. భగవంతుని ఆశీర్వాదాన్ని పొందినప్పుడు ధ్రువ మహారాజు ఇలా అన్నారు: దేవా, ఐశ్వర్యయుక్తమైన స్థానాన్ని కోరిన కారణంగా నేను తీవ్రమైన తపస్సు చేశాను. ఇప్పుడు నేను దేవతలకు, ఋషులకు, రాజులకు పొందనటువంటి దుర్లభమైనట్టి నిన్ను పొందాను. గాజు పెంకుల కొరకు వెతుకుతున్న నాకు అమూల్యమైన రత్నము లభించినది. అందుకే నేను పరమ సంతుష్టుడినయ్యాను. ఇక నిన్ను ఏ వరము నేను కోరను. ఇదన్నమాట. భగవంతుని దగ్గరికి ఏ కోరికతో వెళ్ళినా కూడా వెళ్ళాక ఇదేదో భగవంతుడు మోసం చేసేసాడు అని కాదు. భగవంతుడు తన కోరిక కూడా నిలిపాడు. ధ్రువ మహారాజు కోరిక ఏంటి? తాతగారి రాజ్యం కంటే పెద్ద రాజ్యం కావాలన్నాడు కదా, ఆ ధ్రువలోక దొరికింది. ధ్రువలోక అనేది అన్ని గృహాలు, అన్ని ప్లానెట్స్ కూడాను తన చుట్టూతో ప్రదక్షిణం చేస్తాయి అన్నమాట. అందుకే ధ్రువలోకం అనేది కదలకుండా ఉన్నట్టు కనబడుతుంది. అన్ని గ్రహాలు అంటారా, గ్రహాలన్నీ కూడాను ప్రదక్షిణం చేస్తాయి అన్నమాట ధ్రువ లోకానికి. అలాంటి స్థితిలో ఉన్న ఒక గ్రహం ఇచ్చాడనమాట భగవంతుడు. కానీ భగవంతుని దివ్య స్వరూపం చూపించినందువలన ధ్రువ మహారాజుకి ఎంత సంతోషం కలిగిందంటే, దాని వలన నాకు ఇంకేమీ వద్దు అనేసాడు. ఇక అయినా కూడా భగవంతుడు ఇచ్చాడు ఆ ధ్రువలోకం అనేది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఏమీ అడగడు కదా. నేను గాజు ముక్కలు వెతుక్కుంటూ వచ్చాను, నాకు అమూల్యమైన రత్నము దొరికింది అంటున్నాడు భగవంతుని దివ్య స్వరూపం చూశాక. సో అలా దీవిస్తాడనమాట భగవంతుడు. సో కోరికతో వెళ్ళినా కూడా పర్వాలేదు, కోరిక ఉన్నా లేకపోయినా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి మనం, అంతే.
అకామ సర్వకామో వా మోక్షకామి ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం. ఇది 2:112 అనుకుంటా. అకామ సర్వ సారీ 2:310 సారీ 2:310 తెలుగులో ఉంది ప్రభు శ్లోక బుక్ లో 2:310. సమస్త భౌతిక కోరికలతో నిండియున్నను, భౌతిక కోరిక లేనియను లేవియును లేకున్నను లేదా ముక్తిని వాంఛించునను ధారాళముగా బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషునినే అర్చించవలెను. సో వేరే ఎవరిని కూడాను అర్చించే అవసరం లేదు, భగవంతుని మాత్రమే, పరమ పురుషుణ్ణి మాత్రమే అర్చించవలెను. దాని వలన కోరికలు పూర్తి అవుతాయి కానీ మనం పరిశుద్ధం అయితే తప్పకుండా అవుతాం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం వలన. పరిశుద్ధం అయ్యాక ఆ ఉన్న కోరికలు కూడా పోతాయి. అదేదో భగవంతుడు మోసం చేసేసాడు, మాయ చేసేసాడు కాదు. మనని పరిశుభ్రపరచడం వలన మనకి ఆ భౌతిక కోరికలు అనేవి మంచివి కాదు. మనం ఎలాంటి కోరిక ఉన్నా కూడా అది మంచిది కాదు మనకి. ఎందుకంటే మన నిజస్థితి నుంచి మనని అది దూరం చేస్తుంది. నిజస్థితి అనేది కృష్ణుని సేవకుడు, మనందరం కూడాను కృష్ణుని సేవకులము. సో దానికి వెళ్ళడానికి ఏమైతే అవసరమో అది భగవంతునికే మనకంటే మంచిగా తెలుసు. ఒక తండ్రికి ఎలాగైతే ఒక చిన్న బాలకుడి కంటే తన తండ్రికే ఇంకా బాగా తెలుసు బాలకుడికి ఏం కావాలో, అలాగే మన అందరి తండ్రి కూడాను భగవంతుడు కృష్ణుడికే మనకంటే మంచిగా తెలుసు మనకేం కావాలి. సో దానివలన మనకి అవసరమైనది తప్పకుండా ప్రసాదిస్తాడు భగవంతుడు, అవసరం లేనిది ఇవ్వకుండా మనని పరిశుభ్రపరుస్తాడు అన్నమాట భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల. సో మనం మొత్తం పరిశుద్ధం అయ్యాకే మనము భగవద్ధామంలో చేరుకోగలుగుతాము. అదనమాట లక్షణం, అదే అర్హత. మనం పరిశుద్ధం అయితే గానీ మనము చేరుకోలేము. సో దీని మనము ఇక్కడితో ఆపేద్దాము. మీకు ఎవరికైనా కానీ ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉంటే మనం ఇవాళ మాట్లాడుకున్న టాపిక్ గురించి మీరు ఇప్పుడు అడగచ్చండి. మీరు మైక్ అన్మ్యూట్ చేసి మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. యాక్చువల్లీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ వర్స్ మనం చూడాల్సినది 1868 and 69 కూడా. మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ఏం చేయాలి అంటే 1868, 1869 కూడా చాలా ముఖ్యము. మనం ఇతరులకి యూ కెన్ రీడ్ ప్రభు. ఈ పరమరహస్యమును భక్తులకు వివరించు వారిని శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. 69. నాకు అతని కంటెను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొకరు ఉండబోడు. సో మనం ప్రచారం చేస్తే ఇతరులకి ఇవన్నీ నేర్పించి లేకపోతే చెప్తే ఎంతో మనం ప్రియమైన వాళ్ళం అవుతాం భగవంతునికి. సో అలాంటి వాళ్ళకి మనము ఏమిటంటే భగవంతుని దగ్గరికి చేరుకోవడం చాలా సులభం అయిపోతుంది అన్నమాట. సో ఈ ప్రచారం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. సో మనందరం కూడా ప్రచారం చేయాలంటే నేను అన్ని చదువుకుని అన్ని పుస్తకాలు అన్ని చదివి దాని తర్వాత చేస్తాను ప్రచారం అంటే అలా కాదు. మనకి తెలిసిన విషయాలు, మనకి స్పష్టంగా తెలిసిన విషయాలు వేరే తెలియని వాళ్ళకి చెప్పడం ప్రచారం. సో మనం ఏవైతే ఇక్కడ విషయాలు నేర్చుకుంటున్నామో మన చుట్టుపక్కల వాళ్ళకి, మన స్నేహితులకి, మన ఎవరు కలిస్తే వాళ్ళకి ఇవన్నీ నేర్పించి వాళ్ళని కూడా కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం వలన మనం ఏమవుతాం అంటే భగవంతునికి ఎంతో ప్రియమైన వాళ్ళం అవుతాము.
దాని వలన కూడా మనకి భగవద్ధామ చేరుకునే అవకాశం కలుగుతుంది అనమాట. సో ఇలాగే ఇంకొక వర్స్ కూడా యాక్చువల్లీ ఉంది, 12:59. య ఏతత్ శ్రావయేన్ నిత్యం యామక్షణ అనన్యధి శ్లోకమేకం తదర్థం వా పాదం పాదార్థమేవ వా. ఇక్కడ భాగవతంలో. లేదు, భాగవతం 12:59. వెరీ నైస్ వర్స్. ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనది, తెలుగులో లేదనుకుంటా ఇంగ్లీష్. ఇక్కడ కూడా చాలా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే య ఏతత్ శ్రావయేన్ నిత్యం. శ్రావయేన్ అంటే, శ్రవణం అంటే ఏంటి? వినడం. శ్రావయేన్ నంబర్ ఏమైనా తప్పు చెప్పాను అనుకున్నా. పేజ్ నాట్ ఫౌండ్ అంటే య ఏతత్ శ్రావయేన్ నిత్యం. నిత్యం అంటే ఏమిటి? ప్రతి క్షణం, నిత్యముగా. శ్రావయేన్ అంటే ఈ శ్రావయేత్ ఈ పదం మీరు చూస్తే మేక్స్ అదర్స్ హియర్. శ్రావయేన్ అంటే వినిపించడం, ఇతరులకి వినిపించడం అంటే ప్రచారం చేయడం. శ్రవణం అంటే వినడం, శ్రావయేత్ అంటే ఇతరులకి వినిపించడం అంటే ప్రచారం చేయడం. సో ఇలా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ అవర్, ప్రతి క్షణము కూడాను యామక్షణం అనన్యధి, వేరే ఎలాంటి విషయము గురించి మాట్లాడకుండా ఇది మాత్రమే ప్రతి క్షణము. ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా ఏం వింటారు? ఒక శ్లోకం, లేతే అర శ్లోకం, లేతే ఒక పాదం, ఒక లైన్ మాత్రం, అరపాదం ఏంటి లైన్ ఏంటి ప్రభు? ఒక వాక్యం. లైన్ అంటే ఒక వాక్యం, వర్డ్ అంటే పదం. ఓకే, ఒక వాక్యము లేకపోతే అరవాక్యము విన్నా కూడా వాళ్ళు వినిపిస్తున్న వాళ్ళిద్దరూ కూడాను పరిశుద్ధం అయిపోతారు అన్నమాట. సో ఈ భాగవతం అనేది, భాగవతం భగవద్గీత భగవంతుని గురించి ఇది మనం వినడం అంత ముఖ్యమైనది అన్నమాట. మనం ఒక అరవాక్యం విన్నా కూడా చాలు. మనం అటెన్షన్ తో మనం, వాట్ ఈస్ అటెన్షన్? శ్రద్ధ ప్రభు, శ్రద్ధగా మనం అరవాక్య విన్నా కూడా చాలు. ఇప్పుడు 2 గంటల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఒక అరవాక్యం మీరు వినుంటే దాంతోనే పరిశుద్ధం అయిపోతారు. మరి నెక్స్ట్ టైం నేను అరవాక్యం విని వెళ్ళిపోతాను అనకండి, మొత్తం వినండి ప్లీజ్. కాకపోతే అరవాక్యం విన్నా కూడా పరిశుద్ధం అయిపోతాం అనమాట. అంత పవర్ఫుల్, శక్తివంతమైనది అనమాట భగవంతుని గురించి ఇలా మాట్లాడుకుంటాం. సో ఇతరులకి ప్రచారం చేయడం వలన మనకు అంత ఫలితం కలుగుతుంది అనమాట. సో సరేనండి, చాలా లేట్ అవుతున్నట్టుంది. మీకు ఎవరైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు, మీరు అన్మ్యూట్ చేసి మీరు అడగచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు కానీ ఏమైనా ఉన్నాయా మనం ఇవాళ మాట్లాడుకున్న వాటి విషయాల గురించి? నథింగ్. నో క్వశ్చన్స్. సరే, అయితే మనం ఇవాళతో ఇక్కడితో ఆపేయచ్చు. సరే బాబా. ఓకే, సో మీకు అందరికీ అర్థమైందా ఇవాళ మనం